అంటే ప్రజల అవసరాలని ఈ ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రజలతోనే మమైక్యమై ఉన్న కమ్యూనిస్టు పార్టీలే ప్రజల అవసరాలని ప్రజలకు ఉపయోగపడే చర్యలను తీసుకోలేనప్పుడు సో కాల్డ్ క్యాపిటలిస్టిక్ పార్టీస్ దానికి అనుగుణంగా ఎందుకు చేస్తాయనుకుంటున్నారు? కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ లేదంటే మార్క్సిస్ట్ కానీ లెనినిస్ట్ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ ఇప్పుడున్న ప్రజెంట్ డే సిస్టమ్కే వ్యతిరేకం కదా. అంటే మీరందరూ రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని ప్రేరేపిస్తుంటారా, వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తుంటారా? రాజ్యాంగాన్ని ఎవరు ధ్వంసం చేస్తారు? ప్రతిపక్ష పార్టీలు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు, సాక్షాత్తు అధికార పార్టీ ఉన్నట్టు బీజేపీ గవర్నమెంటే రాజ్యాంగం ధ్వంసం చేస్తారు. అందుకే ప్రత్యేక మోడీ. అంటే మీరు అంటే ముందు అన్నీ చేస్తుంటారు, అన్నీ చెప్తుంటారు, ఈ చర్చ ఆ చర్చ అని పాల్గొంటూ ఉంటారు. తీరా ఎలక్షన్ వచ్చే టైంకి మాత్రం వారసత్వ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటితోనే పొత్తు కలుస్తున్నారు, వాటితోనే ఉంటున్నారు. 1964 నుంచి 67 వరకు, అంటే 64 ముందు వరకు కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ ఉంటాయి. మీరు అప్డేట్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నిక్కర్ నుంచి పాయింట్కి అప్డేట్ అయింది. ఎరుపు జెండా మాత్రం ఆవిరైపోతుంది తప్ప అప్డేట్ అవ్వట్లేదు. ఒక రిలీజియస్ బేస్, పొలిటికల్ ఉపరితలం రెండు మిక్స్ అయింది. అంతకుముందు రెండు మిక్స్ కాదన్నప్పుడు వాళ్ళకు 2 సీట్లు వచ్చినాయి. కమ్యూనిస్టులు ఎప్పుడు ఒక మతాన్నే టార్గెటెడ్గా మాట్లాడతారు తప్ప ఇప్పుడు వక్ఫ్ బోర్డులు కూడా వక్ఫ్ ల్యాండ్లు కూడా ఉన్నాయి, క్రిస్టియన్ మిషనరీస్ కింద ల్యాండ్లు ఉన్నాయి, అక్కడ కూడా కన్వర్షన్ జరుగుతున్నాయి. ఈ విషయాల పట్ల అసలు ఎప్పుడు మాట్లాడండి. హిందూ మతానికి సంబంధించి అనేక ట్రస్టులు ఉన్నాయి, అనేక ల్యాండ్స్ ఉన్నాయి, దాన్ని తప్పట్లేదు. ఒక క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ తప్పడం ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మీ దగ్గరికి రావడం, పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఐడియాలజికలీ కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఆయన అప్పుడు ఒక హీరో అనుకున్నాడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో నక్సలైట్లను చంపినప్పుడు కూడా 2 నిమిషాలు మౌనం పాటించిన స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు అది జస్ట్ ఎక్కడో ఒక ఆర్టికల్ లాగా వచ్చిపోతుంది తప్ప నక్సలైజం చేస్తున్నటువంటి పనులు కొన్ని ఎక్స్పోజ్ అవుతాయి కదా. వీళ్ళు నక్సలైట్ చంపిందేమో పెద్ద న్యూస్ రాదు, నక్సలైట్ ఎక్కడ చంపితే పెద్ద న్యూస్ అవుతుంది. హాయ్ సార్, అమెరికా పర్యటన ముగించుకొని వచ్చారు కదా, అంటే రాజకీయాలలో మీరు విశ్రాంతి తీసుకుంటున్నారా లేదంటే విశ్రాంతి చిన్న బ్రేక్ ఏమన్నా ఇచ్చారా? మా పిల్లలు అక్కడ ఉన్నారు, మా అమ్మాయి ఎక్కడ ఉంది, మా అబ్బాయి అక్కడ ఉన్నాడు. అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనవాళ్ళు మనవాళ్ళు అయిన తర్వాత సహజంగా నమ్మని పిలుస్తారు. అది మహాసభలు అయిపోయినాయి, హాలిడే మాసం అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ దొరుకుతుంది కదా చెప్పేసి వెళ్ళాము. 1.5 month ఉన్నాం, తిరిగి వచ్చేసాం. సార్, అక్కడ పోతుంటాం. అంటే రాజకీయాలలో ఇప్పుడు అంటే అమెరికా రాజకీయాలు చూస్తే టోటల్ ప్రైవేటైజేషన్ వైపు ముందు నుంచి నడుస్తుంది. అంటే క్యాపిటలిస్టిక్ సొసైటీలో క్యాపిటలిస్టిక్ నడుస్తూ ఉంది, మనది సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో నడుస్తూ ఇప్పుడు అన్నీ మారుతూ వస్తున్నాయి. అంటే ఇలాంటి తరుణంలో అంటే కమ్యూనిస్టు పార్టీ అవసరం కానీ ఆవశ్యకత కానీ వాటి సిద్ధాంతాలు కానీ ఈరోజు ఉపయోగపడతాయా? ఇప్పుడు కమ్యూనిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉన్న గవర్నమెంట్ కాదు మన దగ్గర, డెమోక్రటిక్ ఫార్మా తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు కమ్యూనిజం కొద్దిగా బలహీనపడుతున్న మాట వాస్తవమే. ఒకవైపు సరళీకరణ, ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత, కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత ఈ మొత్తం సిస్టమ్ మారిపోయింది. పొలిటికల్ సిస్టమ్ కూడా కార్పొరేటీకరణ వచ్చేసింది. ఒకప్పుడు కార్యకర్తలు తయారు చేసుకోవడం, వాళ్ళకి హోల్ టైంలో పెట్టుకోవడం, ట్రైనింగ్ తీసుకోవడం అది చేసేవాళ్ళు. ఇప్పుడంతా ఈ కార్పొరేట్ అయిపోయిన తర్వాత అవసరం లేదు. ఎవరు డబ్బులు ఉంటే వాడు పార్టీ చేరవచ్చు, టికెట్ తీసుకోవచ్చు, డబ్బులు ఖర్చు గెలవచ్చు, వాడు మంత్రి కావచ్చు, అది డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత కమ్యూనిస్టులకి ఇది కుదరదు. మేము డబ్బులు పెట్టుకోవడం మాకు పాలసీ కాదు, కులాలని మతాలను ఉపయోగించుకోవడం మా పాలసీ కాదు, కేవలం పాలిటిక్స్ చెప్పుకుంటాం. ఇప్పుడేమైంది, రాజకీయాలకి మతాలకి సంబంధం ఉండకూడదు అనిపిస్తుంది. రాజ్యాంగంలో ఉన్నా కూడా కులాలని మతాన్ని పాలిటిక్స్లో పెట్టేస్తున్నారు, డైరెక్ట్గా పాలిటిక్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడేమైంది, కుల బలం, మత బలం, డబ్బుల బలం, అధికార బలం, ఈ 4కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కొట్లాడాల్సిన పరిస్థితి ఉంది. సో పవర్ఫుల్ ఎఫర్ట్స్ ఆపక్కున్నాయి. జనం బలం మాకున్నా ఈ జనాన్ని ఎక్కడెక్కడ అంచేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఈ సోషల్ వెల్ఫేర్, సంక్షేమ పథకాల పేరుతో కానీ, రకరకాల పేరులతో కానీ, తర్వాత కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళని బ్రైబ్ చేసి వాళ్ళకి అనుకూలంగా పెట్టుకోవడం, వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లు వేయడం, ఉద్యోగాలు వేయడం. దీంతో ఏమవుతుందంటే లెఫ్ట్కి వచ్చేటువంటి జనానికి కూడా ఒక ఆన్సర్ పెట్టడం ఒకటి, ఒక వాళ్ళకి భ్రమలు కల్పిస్తున్నారు. వాళ్ళతో పాటు మీకేం వస్తుంది, జెండాల వరకు దిగదు తప్ప, మాతో వస్తే ఒక కాంట్రాక్ట్ తీసుకో, చిన్న ప్రమోషన్ తీసుకో, ఉద్యోగం తీసుకో అనేటివి వచ్చింది. యూత్లో కూడా ఒక టెంప్టేషన్ వచ్చేసింది.
ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకప్పుడు స్టూడెంట్స్ బట్టి బాగా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది. కార్పొరేట్ సిస్టంలో సంఘాలు ఉండవు. గవర్నమెంట్ కూడా ఏం చేసింది, విద్యార్థి సంఘాన్ని బ్యాన్ చేసి పడేసింది. నో ఎలక్షన్స్. జేఎన్యూలో ఢిల్లీ నుంచి జరుగుతుంది తప్ప వేరే చోట బ్యాన్ చేసి పడేసింది. ఇది ఒకటి వచ్చింది. ఇవన్నీ కలిపి లెఫ్ట్ మూమెంట్కి కొంచెం కష్టాలు వచ్చినమాట వాస్తవం. ఒక మాట చెప్పాలంటే ఎదురుగాల్లో ఉన్నాం ఇప్పుడు. అయినా ఇవన్నీ మెరిసేదంత బంగారం కాదు. ఎన్నాళ్ళు ఇది ఇట్లా ఉండదు. ఎన్నాళ్ళు జనాలు మోసం చేయలేరు. కొన్నాళ్ళు మోసం చేయొచ్చు, ఎన్నాళ్ళు మోసం చేయలేరు. జనం తెలుసుకుంటారు కాబట్టి కొంచెం రియలైజేషన్ వస్తూ ఉంది. ఆ వైపు ఇంకొంచెం గట్టిపడాలి, మేము జాగ్రత్త పడాలా, మోర్ యునైటెడ్గా ఫైట్ చేయాలి. అంటే మీరు అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ లేదంటే మార్క్సిస్ట్ కానీ లెనినిస్ట్ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ ఇప్పుడున్న ప్రజెంట్ డే సిస్టమ్కే వ్యతిరేకం కదా. అంటే మీరందరూ రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని ప్రేరేపిస్తూ ఉంటారా, వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు నేనంటాను, ఒకప్పుడు కమ్యూనిస్ట్ కానీ అపోజిషన్ కానీ ఈ రాజ్యాంగ వ్యవస్థ పైన వాటిపైన అంత పెద్ద భక్తిభావం ఉండేది కాదు. అయితే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు ధ్వంసం చేస్తున్నారు? ప్రతిపక్ష పార్టీలు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఈ రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసేది ఏంటంటే సాక్షాత్తు అధికార పార్టీగా ఉన్నట్టు బీజేపీ గవర్నమెంటే ఈ రాజ్యాంగం ధ్వంసం చేస్తామని ప్రత్యేకంగా మోడీ. వరుసపెట్టి చూడండి, మనకి స్టాట్యూటరీ బాడీస్ ఉంటాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, ఇవన్నీ జ్యుడిషియరీ వ్యవస్థాగతమైనటువంటి సంస్థలు. దాని జోలికి ఎవరు పోకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఏకచక్రాధిపతిగా వెళ్ళాలని చెప్పేసి ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం కొంగ తీసుకుంటూ వస్తున్నారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాదాపు డబ్బీ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఫారెస్ట్ ల్యాండ్లో అమెండ్మెంట్ జరగాల. ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్టివిటీ తప్ప ఫారెస్ట్ ల్యాండ్ని కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వడానికి సాధ్యం కాదు. ఫారెస్ట్ కార్పొరేట్కి ఇవ్వాలంటే అమెండ్మెంట్ జరగాల, అంటే ప్రెసిడెంట్ సంతకం పెట్టాలా. ప్రెసిడెంట్ అయిపోయిన బయట పెడితే వెంకయ్య పెట్టి ఒప్పుకుంటాడా? అందుకే మురుముందు తీసుకొచ్చి పెట్టారు. చూడడానికి మేము ట్రైబల్లో పెట్టాం, మహిళలను పెట్టాం అని చెప్పుకుంటారు. కానీ ఆమెతో సంతకాలు పెట్టించి ఈ ట్రైబల్ యాక్ట్లో ఉన్నటువంటి మార్చేస్తున్నారు. ఒకటి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు చూశారు కదా, పిఎం ఆఫీస్ ఏం చెప్తే అది చేస్తారు తప్ప వాళ్ళు సొంతంగా ఏం చేయరు. అన్ని రకాల ఫ్రాడ్ అంతా ఎలక్షన్ కమిషన్లో ఉంది. తర్వాత జ్యుడిషియరీ కూడా దాదాపు అంతా కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కొద్దిగా ఉంది. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ బాబ్రీ మసీదు తీర్పిచ్చింది ఎవరు? 7 మంది జడ్జెస్. అందులో ఒకతను రాజ్యసభలో ఉన్నాడు, ఒకతను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు, ఇంకొకతను సమ్ కమిషన్లో ఉన్నాడు. అంటే ఏంటి, జ్యుడిషియల్లో ఉండేవాడు కూడా బ్రైవ్ చేయడం ద్వారా తీర్పు ఎట్లా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ముందు అప్పుడెప్పుడో ఇస్తారని అయితే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నానని ప్రేరేపించలేరు కదా. అంటే ఆ తీర్పు కూడా ఆవశ్యకత ఉంటే మళ్ళీ కోర్టులో ఫైట్ చేసే వెసులుబాటు ఉంది కదా. ఇప్పుడు ఒకసారి ఇది అడ్వాన్స్ థింకింగ్. ఇప్పుడు ఇది ఇస్తే రేపు నీకు భవిష్యత్ ఫ్యూచర్ ఉంటుంది అంటాడు. ఆ ప్రకారం వాళ్ళు తీర్పిచ్చారు. మళ్ళీ కోర్టు ఏమో తెలుసు, ఫుల్ బెంచ్కి పోయాక ఇంకా వెళ్ళిపోతాం. ఇంకా అదే టాప్, దాని నుంచి అడిగి సాధ్యం కాదు. మళ్ళీ రివ్యూ పిటిషన్లు వేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఏ లాభం, అయిపోయింది. టాప్ కోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తర్వాత దాని రివ్యూ పిటిషన్ వేసినా కూడా అంత మాత్రం ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత సిబిఐ చూసాం కదా, 11 ఏళ్ళగా కేసులో ఉండేవాడు కూడా బెయిల్ పైన ఉన్నారు. సాధ్యం అవుతుందా? సిబిఐ అరెస్ట్ చేయలేదా? మామూలుగా చిన్న చిన్న అరెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఐబొమ్మను తీసుకొని అరెస్ట్ చేస్తారు కదా. మరి ఎందుకు మాజీ ముఖ్యమంత్రి ఉండేవాడిని 11 ఏళ్ళగా 12 ఏళ్ళగా బెయిల్ పైనే ఉన్నాడంటే సిబిఐ ఏం చేస్తూ ఉంది? అట్లా రాజకీయ ప్రత్యర్థి పైన దాడులు చేయడం, వాళ్ళకి నోటీస్ చేయడం. కేరళ గవర్నమెంట్ వ్యతిరేకం కాబట్టి కేరళ ముఖ్యమంత్రికి ఈడీ నోటీస్ ఇస్తాడు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇస్తాడు. డికే శివకుమార్ ఎఫెక్టివ్ కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇస్తారు. అంతేగాని నిజమేంటి అక్కడ ఇట్లా కీరు అంటే రాజకీయ ప్రత్యర్థులని ఎట్లా హతమార్చాలో సిబిఐ ఉపయోగించుకుంటున్నారు. నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పైసలు బట్టి బడ్జెట్ కేటాయింపు కాకుండా బీజేపీ అనుకున్న రాష్ట్రాలకు ఎక్కువ బడ్జెట్, బీజేపీ ఇతర రాష్ట్రాలకి బడ్జెట్ లేకుండా చేస్తున్నారు. అందువల్ల వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడేంటి, ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలకి చెక్ ఎవరు పెడతాడు?
బీజేపీ కాని ప్రభుత్వాలకి గవర్నర్ని అడ్డం పెడుతున్నారు. కేరళ, బెంగాలు, తమిళనాడు గవర్నర్స్ అంటే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ నామినేటెడ్ బాడీ, నామినేటెడ్ పర్సన్, వీళ్ళు ఎలక్టెడ్ పర్సన్. ఎన్నికైన ప్రభుత్వాల యొక్క నిర్ణయాన్ని అడ్డుపెట్టడానికి వీడవడండి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అదే చేస్తున్నారు. అందువల్ల ఈ ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా ధ్వంసం చేసే పద్ధతిలో రాజ్యాంగ ప్రమాదం ఎక్కడ ఉంటే ప్రతిపక్ష పార్టీ నుంచి కాదు, అధికార పార్టీ నుంచే ప్రమాదం వస్తూ ఉంది. అంటే ప్రజల అవసరాలని ఈ ప్రతిపక్ష పార్టీలు, అంటే ప్రజలతోనే మమైక్యమై ఉన్న కమ్యూనిస్టు పార్టీలే ప్రజల అవసరాలని, ప్రజలకు ఉపయోగపడే చర్యలను తీసుకోలేనప్పుడు సో కాల్డ్ క్యాపిటలిస్టిక్ పార్టీస్ దానికి అనుగుణంగా ఎందుకు చేస్తాయి అనుకుంటున్నారు? కమ్యూనిస్టులు తీసుకోవడం ఎక్కడుంది? మా వరకు మేము తీసుకోవట్లేము. అంటే మీరు అంటే ముందు అన్నీ చేస్తుంటారు, అన్నీ చెప్తుంటారు, ఈ చర్చ ఆ చర్చ అని పాల్గొంటూ ఉంటారు. తీరా ఎలక్షన్ వచ్చే టైంకి మాత్రం వారసత్వ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటితోనే పొత్తుగలుస్తున్నారు, వాటితోనే మీరు ఉంటున్నారు. రెండు విడదీయండి. ప్రజా పోరాటాలు, మా విధానాలు అదొక పద్ధతి, ఎన్నికలకు వచ్చేక్కడికి అదొక పద్ధతి. ఎలక్షన్స్ రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈ చట్టసభల్లో కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు వచ్చేది కూడా 1964 నుంచి 67 వరకు, అంటే 64 ముందు వరకు కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. డిఎన్టీ అని కొట్టుకునేవాళ్ళం. 64లో కమ్యూనిస్ట్ పార్టీకి చీలిపోయింది. ఆ చీల ముక్కలయ్యింది. 67లో ఎన్నికలు జరిగితే కమ్యూనిస్టులు ఒకరినొకరు ఓడించుకొని ప్రయత్నించే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన జనం ప్రాంతీయ పార్టీ అనుకున్నారు. 8 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ పెరిగినాయి. ఆ 8 రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ఎందుకు వచ్చాయి? అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడుకుంటుంది కాబట్టి బలం ఏర్పడింది. కాబట్టి అట్లా ప్రాంతీయ పార్టీ ఏర్పడేవి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఏ ఒక్కడు ఒంటరిగా పోటీ చేయడానికి సాధ్యం కావట్లేదు. ఏదో జత కట్టుకొని చేయాలి తప్ప ఒంటరిగా చేయడం సాధ్యం కాలేదు. అట్లా మేము ట్రై చేసాం. ఒంటరిగా పోటీ చేయడం కుదరలేదు. అప్పుడు మేము ఏం చేసాము? బీజేపీ వ్యతిరేకమైనటువంటి రాజకీయ శక్తులతో కలుద్దామని చెప్పేసి అనుకుని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కలుస్తున్నాం. ఇప్పుడు ఆ కలిసినప్పుడు ఏమంటే నష్టం ఏంటంటే చిన్న పార్టీలకి నష్టం, పెద్ద పార్టీకి లాభం. ఉదాహరణకి మాకు ఒక 15 సీట్లు వస్తారనుకోండి, మేము సీట్లంతా మేము చేయం కదా, అప్పుడు పార్టీ బలహీనపడుతుంది. మాకైనా చట్టసభల్లో మీకు ప్రాతినిధ్యం ఉండాలి కదా, బయట పవర్ సాగిస్తున్నాం, మరి అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా వాయిస్ ఇస్తేనే కదా ఉపయోగపడుతుంది అని చట్టసభలో ఉండాలని అనుకున్నాక ఈ సమస్య వచ్చింది. అప్పుడు చట్టసభలో 2-3 పోతున్నారు, కానీ కింద బలహీనపడతా వస్తూ ఉంది. మనం ఎంత బయట ఫైట్ చేసినా కూడా పెద్ద సాధ్యం కాదు. ఇంకోటి ఏంటంటే మేము చేసే పోరాటానికి రాను మీడియా కూడా 95% ఆఫ్ ది మీడియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది, మోడీ చేతుల్లో ఉంది. మేము ఎంత ఫైట్ చేసినా కూడా అక్కడ దాకా పోవు, ఆ లోకల్ కాదు వస్తాయి తప్పితే. మా పాలసీ కూడా జనం దగ్గర పోవు. వాళ్ళు తప్పుడు పాలసీలు, అబద్ధాల పాలసీలు మొత్తం జనం దాకా పోతాయి. మేము నిజం చెప్తే కూడా బయటకు పోవు. అంటే సాధనాలు అట్లా అయిపోయింది. తర్వాత సోషల్ మీడియా వచ్చింది, ఇప్పుడు హైటెక్ మీడియా వచ్చేసినాయి. రకరకాల పద్ధతుల్లో ఈ ఫైనాన్షియల్ దీని నుంచి కమ్యూనిస్టులు దాన్ని తట్టుకొని నిలబడేంత పవర్ఫుల్ సోషల్ మీడియా మేము నిర్మించలేకపోతున్నాం. అంటే అసలు కమ్యూనిస్టు ప్రధాన సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతమే సైంటిఫిక్ టెంపర్మెంట్ని అందించాలి సొసైటీకి అనేది కదా. మరి దాంట్లో మీరు టెక్నాలజీనే అందిపుచ్చుకోలేకపోయారు కదా, ఇంకా మీరు పోరాటం ఏ విధంగా చేయగలుగుతారు అసలు? టెక్నాలజీ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఏదైనా మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు అంతా మేము వ్యతిరేకంగా అడ్డం కొట్టడం మొదలుపెట్టాం. అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఈ బ్యాంకుల్లో కంప్యూటర్ పెట్టాలంటారు, మేము వద్దన్నాం, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది చెప్పి. కానీ కంప్యూటర్ వల్ల వర్క్ అవుట్పుట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి దానిపై వెళ్ళారు కదా, అందరూ ఉపయోగిస్తారు కదా. ఇప్పుడు కంప్యూటర్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? సెల్ ఫోన్లు, టెలిఫోన్ బూత్స్ వద్దన్నాం, కానీ జనానికి టెలిఫోన్ బూత్స్ అవసరమైంది, సెల్ ఫోన్స్ అవసరమైనవి. అట్లా కొన్ని విషయాలు మేము జరుగుతున్నటువంటి మోడర్న్ పద్ధతి జాగ్రత్తగా ఆలోచించకుండా నో అని చెప్పడం మొదలు పెడితే ఈ కమ్యూనిస్ట్ అంతా అడ్డం కొడుతుంటారు లేవా అని ఒక మాట కొట్టేస్తున్నారు. ఇప్పుడు పీవీఎస్ వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ మొదలుపెట్టాడు, ఘాటు ఒప్పందాలు తీసుకొచ్చి ఎల్పిజి రిఫార్మ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మేము దాన్ని గుడ్డిగా వ్యతిరేకించే మాట వాస్తవమే. కానీ సాధ్యం కానప్పుడు దానిలో ఉన్న లోపాలను దాంట్లో గమనించి దాన్ని పాజిటివ్ వైపుని తీసుకెళ్తూ జనం దగ్గర పోయిండేది. నెగిటివ్ అయిపోయినా మేము నెగిటివ్ అయిపోయినా వాళ్ళు పాజిటివ్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. అట్లాంటి కొన్ని
స్ట్రాటజిక్ మిస్టేక్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రధానంగా చీలిపోవడం ఒకటైతే స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఉన్నాయి. దీని నుంచి మనం కొంచెం వెనకబడిన మాట వాస్తవం. ఒకటిగా పోటీ చేయడం సాధ్యం కానప్పుడు జంటగా పోటీ చేసినప్పుడు ఈ మాట వస్తుంది. మీరు వాళ్ళతో కాసేపు ఉంటారు, వీళ్ళతో కాసేపు ఉంటారు అని చెప్పేసి. నిజమే. ఇప్పుడు మేము మారం కాదు, మారేది కాదు. ఒకప్పుడు చంద్రబాబు టీడీపీ మేము కలిసి ఉన్నాము. టీడీపీ బీజేపీ వెనక మేమేం చేస్తాం, వెనక్కి వచ్చాము. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కావాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మీ దగ్గరికి రావడం, పవన్ కళ్యాణ్ ఫస్ట్ కలిసే పనిచేసాము. ఆ తర్వాత ఆయన స్లోగా వెనక్కిపోయాడు. వెనక్కిపోయేకి చేగువేరా డ్రెస్ నుంచి సావర్కర్ డ్రెస్కి వచ్చేసాడు ఆయన. మనకి టీడీపీతో కలిసి పనిచేశాడు. అంటే అది ముఖ్య కారణం ఏమై ఉంటుంది సార్? ఆయన చెగువేరా టు అంటే సావర్కర్ అంటే సిద్ధాంతం లోపమా, లేదంటే ఆయనకు ఐడియాలజికల్గా ఏదన్నా ఉందా? ఐడియాలజికలీ కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఆయన అప్పుడు అదొక హీరోజ్ అనుకున్నాడు, దాని ప్రకారం నడిచాడు. తర్వాత కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత బీజేపీకి సన్నిహితమయ్యాడు. సన్నిహితం ఎంతో సావర్కర్ ఫిలాసఫీని పెట్టుకొని సనాతన ధర్మం నా ధ్యేయం అని చెప్పేసి మొదలుపెట్టాడు. మేమంటే రాజకీయాల్లో ఈ మతాలు ఇవి ఉండకూడదు. నువ్వు పొలిటికల్ లీడర్ అయిన తర్వాత సనాతన ధర్మం పోషించాలంటే సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి? దాన్ని క్లియర్గా రాశారు. భర్త చనిపోతే భార్యను కూడా చిత్త మీద తగలబెట్టాలా. అసలు పెళ్లి చేసుకున్న భర్త ఎంత వ్యర్థమైనా సరే భర్తని కాపురం చేయాలి, లేకపోతే పాపం చుట్టుకుంటుంది. అట్లాంటి హీనమైనటువంటి అంశాలు దానిలో ఉన్నాయి. రాజ్యాంగ వ్యతిరేకం. అదేవిధంగా పక్షిని పూజించాలి, చెట్టును పూజించాలి, పర్యావరణాన్ని పూజించాలి. ఏదైతే ట్రైబల్ సొసైటీస్లో ఉన్న ప్రతి ఆచారాన్ని సనాతన ధర్మంలో కూడా ఉంది కదా. అంటే ఒక్క చిన్న లోపం 4-5 లోపాలని మొత్తం ధర్మాన్నే వ్యతిరేకించకూడదు కదా. కాదు. మీరు చెప్పే చెట్లు పూజలు అంటున్నారా, దాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? దాన్ని ఆ చెట్లు ఎవరు కొట్టేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ కంగారు వచ్చింది? ఎందుకు నగరాలను చంపుతున్నారు? నగరాలను చంపకపోతే చెట్లు పొట్టులో కార్పొరేట్ కంపెనీ పోవు, అడవి సంపద అందరికి పోవు. ఇప్పుడు అడవి సంపద మొత్తం కార్పొరేట్కి అప్పగిస్తున్నారు. అప్పగిస్తారంటే నక్సలైట్లు ఉండకూడదు. నక్సలైట్లు పోతే గిరిజనులు ఉండరు. అప్పుడు అసలు సనాతన ధర్మంలో ఉండేటట్టు మీరు చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే అది ఒక మూఢాచారం. ఈ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ సాధ్యం కాదు. అందులో రాజకీయాలకు దానికి ముడిపెట్టకూడదు. ప్రైవేట్గా చేసుకోండి, ప్రైవేట్గా మీరు పూజించుకోండి, ఏం చేసుకోండి, ప్రాబ్లం లేదు. అది ఉప ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి సనాతన ధర్మాన్ని పాటించాలంటే అది ఈ నవ సమాజానికి శత్రువు. నేను 1-2 పాయింట్లు చెప్పాను, చాలా పాయింట్లు ఉన్నాయి చెప్పేటివి. అట్లాంటప్పుడు ఆయన్ని మార్గాన్ని అది కన్ఫ్యూజన్ మార్గం నుంచి అవకాశ మార్గంగా మారిపోయింది. అట్లా పోయాడు. కేవలం రాజకీయ అవసరాలు మార్పే తప్ప ఇంకొకటి ఏమని చెప్పండి. సిద్ధాంతమే కాదు, అవకాశవాద సిద్ధాంతం తప్ప నిజమైన సిద్ధాంతం కాదు. ఆయన ఏది పడితే అటు మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి అతను బట్టి అటు పోయాడు. పోనీయండి. ఇప్పుడు డిఫర్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మతం లేడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అయితే ఈ రాజకీయాలు మతాన్ని చొప్పించి ఓవర్ యాక్షన్ చేయడం ద్వారా అది మంచిది కాదనే ఉద్దేశం మాకుంది. ఈక్వల్ బ్యాలెన్స్డ్గా కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఎలాంటి చర్యల్ని కూడా కనపడచ్చట్లేదు సార్. ఎందుకంటే ఒకప్పుడు నిజంగా ప్రజా సంఘాలు చాలా బలంగా వినిపించేటి, ఎస్పెషల్లీ సైంటిఫిక్ టెంపర్మెంట్ని కానీ అంటే శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకురావడంలో నిజంగా బలంగా ఉండేటి. బట్ ఇప్పుడైతే ఎంతైతే ప్రతి అంటే వినాయక చవితి కానీ లేదంటే డీజేలు కానీ అదేవిధంగా ఇతర మతాలు క్రిస్టియానిటీ కానీ లేదంటే ఇస్లాం కానీ వీళ్ళు చేస్తున్న దీన్ని ఈక్వల్గా తిప్పికొట్టడం కానీ ఈక్వల్గా దానికి బ్యాలెన్స్డ్గా మాట్లాడడం కానీ ఈ రోజులలో అయితే ఎక్కడ కనపడట్లేదు. అంటే సాంస్కృతిక విధానంలో ప్రత్యామ్నాయ సాంస్కృతిక విధానం ఒకటి పెట్టుకున్నాం. దానిలో అనేక ప్రజానిటమైన ఫస్ట్ అదే కదా స్టార్ట్ అయింది. కళామ తల్లికి ప్రజానిటమండి మెయిన్. ఆ నుంచి మళ్ళీ చాలామంది చీలుకుంటూ వచ్చారు, అది వేరు. అది చేసాం, స్వాతంత్ర పోరాటంలో ఉపయోగించాం, అన్ని ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాం. కానీ ఇప్పుడు పూర్వ పార్టీస్ ఈ కళారంగం ఆక్యుపై చేసి వాళ్ళు అన్నీ మోడర్నైజ్ చేసి పారేశారు. అప్పుడు 10 మంది కలిసి పాడే పాట ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ పాడేస్తున్నాడు. హై వాల్యూస్ కూడినటువంటివి వస్తున్నాయి. అప్పుడు మేము డబ్బులు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం. డబ్బులతో పని లేకుండా పోయింది. అందులో తర్వాత టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీలో దీని కూడా ఉపయోగపడతా ఉంది.
మేము టెక్నాలజీ దాంట్లో అందుకోలేకపోయినాం. కల్చరల్ వింగ్లో పాటలు పాడుతున్నాం కానీ ఈ టెక్నాలజీని అందుకొని దాని ద్వారా తీసుకెళ్ళడంలో మేము ఫెయిల్ అవుతున్నాం ఈవెన్ టుడే. రెండు రకాల, ఒకటి ఎక్విప్ చేసేటువంటి కెపాసిటీ ఉండేవాళ్ళు ఉండాలా, రెండు ఎక్స్పెన్సివ్, రెండు మాకు ఇబ్బంది వస్తుంది. యూత్ కూడా ఏమైంది, ఒకప్పుడు యూత్ లెఫ్ట్కి బాగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు యూత్ ఈ టెంప్టేషన్, కులాలు, మతాలు, ప్రాంతీయాలు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, కాంట్రాక్టర్స్ వచ్చిన తర్వాత గ్రామీణ స్థాయిలో కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చేసింది. ఆటోమేటిక్గా యూత్ కొంతమంది అట్రాక్ట్ అవుతారు. కమ్యూనిస్ట్లో పోటీ ఏమవుతారు, జెండా పట్టిస్తారు, అంతకుమించి ఏమొస్తుంది, దిగిపోతే వృత్తి దొరుకుతుందని పోతారు. అంటే వృత్తి అంటే తాత్కాలికంగా మనకు వస్తుంది తప్ప మేము శాశ్వతంగా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యక్తి నిలబడి బతికేందుకు ఉపయోగపడే సమాజం కావాలి మేము కోరుకుంటాం. మేము లేదు సంక్షేమ పథకాలు మీకు ఇచ్చేస్తాం, పిచ్చి వేస్తాం, అట్లా బతకాలని చెప్పేసి ఒక ప్రభుత్వ పథకాలు ఓట్ల కోసం కొనుగోలు చేసే పద్ధతులు ఇస్తున్నారు. ఇప్పుడు అంటే యూత్ కూడా ఫైట్ చేస్తుంది సార్. నేపాల్ లాంటి దేశాలలో జంజీ రెవల్యూషన్ వచ్చి చేంజ్ తీసుకొచ్చింది. బట్ మీరు కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళు కానీ, లేదంటే ఈ సిద్ధాంతాలని తెలుపుకునేటోళ్ళు కానీ, యూత్కి ఎక్కడైతే నీడ్ ఉందో, ఎక్కడైతే క్యాటర్ చేయాలో అక్కడ మీరు ఉండట్లేదు అనేది నా వాదన ప్రత్యేకంగా. కరెక్టే, కానీ ఉన్న అవకాశాలను ఉపయోగించి యూత్ స్టూడెంట్ మూవ్మెంట్ మీద అన్ని రకాలుగా చేస్తున్నాం. కానీ మాకన్నా అడ్వాన్స్గా బూర్జువా పార్టీస్ వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. దాన్ని మేము పోటీ పడలేకపోతున్నాం. ఆ పోటీ పడడానికి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు చెప్పారు ఇందాక, ఇప్పుడు శ్రీలంకలో పొలిటికల్ పార్టీస్ కాదు గవర్నమెంట్ పడగొట్టింది, యూత్ స్టూడెంట్స్ జనమే పడగొట్టారు. బంగ్లాదేశ్లో ఎన్నికైన తర్వాత 6 నెలలు పడగొట్టారు. నేపాల్లో అట్టే పడగొట్టారు. అంటే యూత్ అప్సర్జ్ వస్తుంది, సడన్గా వస్తుంది. అందుకే మన భారతదేశంలో లడాఖ్లో వచ్చింది కదా, మొత్తం తగలబెట్టారు కదా. అందులో ఇప్పుడు మీరు అనుకుంటారు ఇట్లా జరుగుతుందని, ఎప్పుడో ఒకసారి దేవుడికి నిప్పులాగా వస్తుంది. అప్పుడు యూత్ అందరూ వస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడేంటి, కమ్యూనిస్టులు సమస్యల కోసం కొట్లాడతారు కాబట్టి ఎక్కడ సమస్య ఉన్నా కమ్యూనిస్ట్ దగ్గరికి పోదాం. ఎన్నికలు రీతే వాళ్ళు ఓట్లు వేసిన గెలవరు కాబట్టి ఎన్నికల్లో మనం ఓట్లు వాళ్ళకి వేసుకుందాం, పని మీద చేసుకుందాం. ఇప్పుడు మా పార్టీలు లేని చోట కూడా మాకు ఫోన్ చేస్తుంటారు, సార్ మాకు ఏ సమస్య వచ్చింది సార్, ఏ సమస్య అని చెప్తుంటారు. అది వాళ్ళ దగ్గరికి పోరు, ఓట్లు వేసిన దగ్గరికి పోరు. అదే ఎన్నికలకు వచ్చేక్కడికి నారాయణ మంచివాడే కానీ వాళ్ళు గెలరు కదా అని. అందువల్ల జనంలో మేము ఉద్యమకారులుగా ప్రూవ్ చేసుకున్నాం. రాజ్యాంగం అయితే ఎన్నికలు అయితే ఇంకా మేము ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి విశ్వాసం కల్పించాలి. మేము జనం తప్పడం కాదు, వాళ్ళకి ఆ విశ్వాసం కల్పించాలి. మేము కల్పిస్తే కానీ రారు, ఊరికి జనం తిట్టుకుంటే ఎట్టు కుదురుతుంది. అందువల్ల మేము ఆ వైపు ప్రయాణం సాగించాలి. అంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీ నుంచి అది ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఆ అథారిటీ పార్టీ పైన అనేది చాలామంది అంటుంటారు. అంటే ఇప్పుడు నాకు సిపిఐ నారాయణ గారు కానీ, వరవర్రావు గారు కానీ, లేదంటే అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో లీడర్లు కానీ, వీళ్ళ తర్వాత చెప్పుకోదగ్గ ఇంటలెక్చువల్ లీడర్షిప్ అనేది ఎక్కడా కనపడలేదు మనకు 2 స్టేట్స్లో. అది అంటే ఏమై ఉంటుంది సార్? అంటే మీరు ఇవ్వలేదా, షిఫ్ట్ అవ్వలేదా? మేము ఇవ్వకపోవడం కాదు, మేము పొలిటికల్ స్కూల్స్ పెడతాం, అనే క్లాసులు పెడతాం, రకరకాల మెయింటైన్ చేస్తాం. లిటరేచర్ కూడా లెఫ్ట్ బాగా ఉంటుంది. దాన్ని ఆస్వాదించేటువంటి శక్తులు మాకు కొరవడుతున్నారు. ఒకప్పుడు ఇంటలెక్చువల్స్, కమ్యూనిస్ట్ ఇంటలెక్చువల్స్ బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోతూ వస్తూ ఉంది. దాన్ని ఈ కమ్యూనిజానికి వ్యతిరేక ఇంటలెక్చువల్స్ పెరుగుతున్నారు. అది ఒక సమస్య. అందువల్ల మేము ఆపడం కాదు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందుకోవాలి కదా, వాళ్ళు అందుకోవడంలో కూడా ఏంటంటే డైవర్ట్ అయిపోతున్నారు. ఒకప్పుడు యూత్ స్టూడెంట్స్ తనుకుంటూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు సెలెక్టెడ్గా వస్తున్నారు, లిమిటెడ్గా. దానికైతే ఇంకా వాళ్ళకి విశ్వాసం ఇంకా కనపడలేదు. అటువైపు వాళ్ళకి భ్రమలు కనిపిస్తున్నాయి, మెరిసే బంగారం కనిపిస్తుంది అక్కడ, మా దగ్గర ఇక్కడ ఒత్తు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు అదే చెప్పా, కమ్యూనిస్టులు రఫ్ వెదర్లో ఉన్నారని చెప్పేసి అని ఉన్నమాట వాస్తవం. అయితే ఇవన్నీ తలదన్నే పద్ధతిలో ఉద్యమాలు అయితే వస్తాయంటే, ఒకవైపు కోటేశ్వరులు పెరిగిపోతున్నారు, పేదరికం పెరిగిపోతున్నారు, సంపద కేంద్రీకృతం అవుతుంది. 40% ఆఫ్ ది సంపద మొత్తం ఒక 1% ఆఫ్ ది పీపుల్లో ఉంది. ఇది వచ్చిన తర్వాత జనం వ్యతిరేకం రాదంటే వస్తుంది. నీకు వచ్చింది ఇప్పుడు బీహార్లో, ఇప్పుడు వాళ్ళు గెలిచారు. గతంలో వాళ్ళు ఎన్ని గెలిచారు పార్లమెంట్లో? ఆ పార్లమెంట్లో వాళ్ళు గెలిచింది 400 సీట్లు వస్తాయని చెప్పేసి అని చెప్పిన వాళ్ళు 230కి వచ్చారు, 240కి.
ఎందుకు పడిపోయింది? ప్రమేయం ఎదిగిపోతున్నాడు, భారతదేశం ఎదిగిపోతా ఉంది, నాకు 400 సీట్లు వస్తాయని చెప్పిన వాళ్ళు వాళ్ళకి 303 నుంచి తగ్గిపోయినాయి. అవును. అది చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు కాదు మోడీ. అంటే మనకు పడిపోతున్నమాట వాస్తవం. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దొంగ ఓట్ల ద్వారా ఎట్లా గెలవాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు. అది కుదరదని చెప్పేసి అది. అందువల్ల జనంతుల వ్యతిరేకత కాదు. బాబు మీద కొలబెట్టారు, అయోధ్య బ్రహ్మాండం కట్టారు, భారతదేశం మొత్తం మీద ఇంటింటికి తెప్పించి పెట్టారు. కానీ ఎందుకు అయోధ్య ఓడిపోయారు? అయోధ్య పార్లమెంట్ సీట్ ఓడిపోయింది. ఇదే సార్, మీరు ఎప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడు ఒక మతాన్నే టార్గెటెడ్గా మాట్లాడతారు తప్ప, ఇప్పుడు వక్ఫ్ బోర్డులు కూడా వక్ఫ్ ల్యాండ్లు కూడా ఉన్నాయి, క్రిస్టియన్ మిషనరీస్ కింద ల్యాండ్లు ఉన్నాయి, అక్కడ కూడా కన్వర్షన్స్ జరుగుతున్నాయి. ఈ విషయాల పట్ల అసలు ఎప్పుడు మాట్లాడరు ఎందుకు సార్? ఎందుకు మనం ఇప్పుడు రిలీజియస్ వాటిలో గవర్నమెంట్ కానీ పాల్గొకూడదు ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఏ మతానికి ఆ మతానికి వాళ్ళ సంస్థ వాళ్ళకు ఉంటాయి. దాని జోలికి గవర్నమెంట్ పోకూడదు అని మా ఉద్దేశం. ఇప్పుడు హిందూ మతానికి సంబంధించిన అనేక ట్రస్టులు ఉన్నాయి, అనేక డాన్స్ ఉన్నాయి, దాన్ని తప్పట్లే. ఒక క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ మనం తప్పడం ట్రై చేస్తున్నారు. మనకైనా మన సెక్యులర్ భావాలు ఉన్నప్పుడు ఇది అంబేద్కర్ క్లియర్గా చెప్పాడు, 1% ఆఫ్ ది కమ్యూనిటీ ఉన్న వాళ్ళకు సమానమైన హక్కులు ఇవ్వాల్సింది తప్ప నువ్వు 1% కాబట్టి ఇగ్నోర్ చేయడం సాధ్యం కాదు. అటు ఇగ్నోర్ చేస్తే భారతదేశం ఒకటిగా ఉండదు, భారతదేశం ఒకటిగా ఉండదు, విడిపోతుంది. అటు విడిపోనీకి ఉండాలంటే మనం వాళ్ళ జోలికి పోకుండా ఒక సెక్యులర్ వ్యవస్థలో మనం ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కానీ అధికార పార్టీలు ఏం చేస్తారంటే ఓట్ బ్యాంక్ చూస్తారు. ఏ కమ్యూనిటీకి ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆ ఓట్ బ్యాంక్ చూసి ఆ ఓట్ బ్యాంక్ ప్రకారం మార్చేస్తున్నారు. దానివల్ల తాత్కాలికంగా వాళ్ళకి అధికారం రావచ్చేమో కానీ భారతదేశం ఒకటిగా ఉండదు. ఒకసారి ప్రమాదం వచ్చింది, ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు ఎందుకు అస్సాం రాష్ట్రాలంతా ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అని అప్పుడు పిలిపించారు, సపరేట్ దేశం కావాలని. ఖలిస్తాన్ సపరేట్ దేశం కావాలని ఎందుకు పిలిపించారు? జేకేఎల్ఎఫ్ జమ్మూ కాశ్మీర్ ఎందుకు కట్టించారు? అని ఇప్పుడు ఆ విధంగా ఈ దేశాన్ని ఒకటి ఉండనీయకుండా చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు కొంచెం జరిగినాయి. అయితే సెక్యులర్ బలంగా పార్టీలు ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకొని కాపాడుకోగలిగింది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు ఓట్ల కోసం రాజకీయాలు చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ రాజకీయాలు ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు అదానికి వచ్చేది కానీ కార్పొరేట్ కంపెనీస్కి వచ్చేది కానీ వాళ్ళు ఆపగలుగుతున్నారా? ఆపలేరు. వాళ్ళు రాజకీయాలు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పలేరు. అందుకే మతాన్ని ఉపయోగించి కులాలను ఉపయోగించి తద్వారా విన్నోవ్ చేసుకొని ట్రై చేస్తున్నారు. వాళ్ళు నిజంగా ఇప్పుడు వాలీబాల్ కోర్టులో వాలీబాల్ ఆడతాం, క్రికెట్ ఆడలేము కదా. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఉంటే మేము రాజకీయాలు పోరాడతాం. రాజకీయ వ్యవస్థ ఎక్కడ ఉంది చెప్పండి? అంతా ఈ కార్పొరేటీకరణతో రాజకీయాలు వచ్చిన తర్వాత, మతాలు కులాలు వచ్చిన తర్వాత, డబ్బులే ప్రధానమైన తర్వాత 93% ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ అంతా కార్పొరేట్ కంపెనీస్లో ఉన్నారు, కోర్టీస్లో ఉన్నారు. అంటే హిందువులు అందరూ కూడా భావిస్తున్నారు కదా, మా మతం పైన దాడి జరుగుతుంది, మమ్మల్ని అందరినీ యూనిటీ నుంచి తీసేస్తున్నారు, మనం అందుకే యునైట్ అవ్వాలి, హిందువులందరూ ఒకటవ్వాలనే నినాదాలు కూడా అందుకే ఇస్తున్నారు కదా. అసలు హిందువులే 80% ఉన్నారు. వాళ్ళ మీద ఎవరు దాడి చేస్తారు? మైనార్టీ వాళ్ళు దాడి చేస్తారా? అంటే నాంపల్లి ఎమ్మెల్యే మనం ఒక్కసారి వీళ్ళని ఉరికించుకుంటూ కొడితే గల్లీలలోకి ఉండకుండా పోవాలనే స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే దానిపైన అప్పుడు ఎక్కడ కూడా సిపిఐ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వదు. కొన్ని పిచ్చుకోకలు ఉంటాయండి, పిచ్చుకో జోలికి పోయేదానికన్నా ఊరుకోవడం మేలు. అట్లాంటి పిచ్చుకోవడం వల్ల బాగేదానికి అడ్డం అవసరం పని లేదు. అంటే దాన్ని సపోర్ట్ చేయడం లేదు, కానీ అట్లాంటి పిచ్చుకోకలు ఉంటారు. అదే కాదు సమాజం మొత్తం, అది కాదు కదా. అట్లాంటప్పుడు మనము మనం గెలవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎంపిక చేసుకుంటే ఆ ఎంపిక చేసి దేశానికి ఒకటిగా ఉండే అవకాశం లేకుండా పోతుంది. తాత్కాలిక ప్రయోజనం రావచ్చేమో, దీర్ఘకాలంగా దేశం ఒకటిగా ఉండదు. మా భయం అది. దేశం ఒకటిగా ఉండకుండా రాజ్యాంగం బలోపేతం కాకపోతే ఇంకేం వస్తుంది? ఫ్యాసిజం వస్తుంది. ఆ ఫ్యాసిస్టిక్ ట్రైనింగ్ ప్రమాదం. మోడీ అదే నడిపిస్తున్నాడు. దాన్ని ఆపాలనేది మా ఉద్దేశం. అంటే ఇది ఆపాలి అంటే నేను అనుకోవడం సార్, నీడ్ ఆఫ్ ద అవర్ ఎక్కడుందంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించిన ఎంప్లాయీస్ విపరీతంగా పెరిగారు. వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ కూడా చాలా హార్డ్గా ఉన్నాయి, చెప్పాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. 11 గంటలని 12 గంటలని ఇలాంటి విషయాలలో సిపిఐ సిపిఎం పార్టీలు పోరాడితే వీళ్ళ మద్దతు అంతా మీకు వస్తుంది కదా అనేది నేను అనుకుంటున్నా. వాదన మా ఇంట్లో కూడా ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు.
రాత్రి మగులు పని చేస్తారు పాపం వాళ్ళు. రాత్రి 12 గంటలకు కొట్టేటప్పుడు చేస్తారు. వాళ్ళని ట్రేడ్ యూనియన్ ట్రై చేస్తే ఇప్పుడేమైంది, ట్రేడ్ యూనియన్ హక్కులు చాలా మార్చేశారు. ఇంతకుముందు ట్రేడ్ యూనియన్కు బలమైనటువంటి లేబర్ కోడ్స్ ఉండేవి, మొత్తం రద్దు చేసి పారేశారు. అసలు ట్రేడ్ యూనియన్ పెట్టడానికి వీల్లేదు ఇప్పుడు. ఒకప్పుడు 7 మంది ఉంటే రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 మంది కేవాలంటాడు. 100 మంది సంతకం పెడితే 50 మంది తీసేస్తారు ఈ పాటికి. అంటే చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకోవడానికి వీలైన పరిస్థితి కల్పించారు ఒకటి. తర్వాత సమ్మె హక్కుని ఆటంకపరిచారు. ఈ బోనస్ యాక్ట్ అవన్నీ తగ్గించేశారు. అసలు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ పోయింది. ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ సంఘాన్ని పెట్టడానికి వీల్లేదు. సంఘాన్ని పెడితే ఇమ్మీడియట్గా తీసేస్తున్నాడు. దాన్ని తీసేదంటే మొత్తాన్ని కంట్రోల్ చేసి సమ్మె చేసేటువంటి ఒకప్పుడు టెక్స్టైల్ బిల్స్, ఇంజనీరింగ్ బిల్స్ సమ్మె చేయించేవాళ్ళం, 10% సమ్మె చేయించేవాళ్ళం. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడికి నువ్వు ఇక్కడ సమ్మె చేస్తే ఈ పని వాడికి ఒకసారి చేసుకుంటాడు. అది ఆగదు, పని ఆగదా. అంటే హార్ష్ కండిషన్స్ ఏ లెవెల్కి ఉన్నాయంటే సార్, వాడికి లీవ్స్ ఉంటాయి, మేనేజర్ని లీవ్ అడగాలంటే భయం. అది చెప్తా, వాళ్ళు ఒక విధంగా డిక్టేటర్స్ అట్లా అయిపోయారు. వాళ్ళు జోలికి పోరు. పోతే మరుసటి ఒక కంపెనీ మా వాడు చెప్తున్నాడు, రోజుకు 10 మంది ఈరోజు వెళ్ళిపోతారు. నోటీస్ చేయలేదు, రోజుకు 10 మంది తీసేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఏంటి, హై పెయిడ్ వాళ్ళని తీసేస్తే వాళ్ళ ప్లేస్లో 3 పెట్టుకోవచ్చు. రోజు 10 మంది తీసేస్తున్నాడు. టాటా వాళ్ళు ఎంతమంది తీసేశారు, కొన్ని వేల మంది తీసేశారు. అట్లా వాళ్ళకి ట్రేడ్ యూనియన్ పెట్టడానికి అవకాశం ఎవరు, ఆందోళన చేయడానికి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదు. ప్రభుత్వం మొత్తం వాళ్ళ సపోర్ట్. ఒకప్పుడు ప్రభుత్వం అట్లా సపోర్ట్ చేసేది కాదు. నేను కూడా సమ్మె చేయించాను, టెక్స్టైల్స్ మిల్స్ అంతా. అప్పుడు చట్టాలు ఉండేవి మాకు రక్షణగా. ఇప్పుడు చట్టాలు ఏమి లేవు. చట్టాలు ఉండేటి, మీ పోరాటాలు కూడా బలంగా ఉండేటి. అంటే ఎప్పుడైతే చాలామంది అనేది ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ ఇండియాలో రాకపోవడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీలు అంటారు. సరే, అది ఓకే అనుకున్నా, ఎల్పిజి రీఫార్మ్స్ వచ్చాక ఈ కెరీరిజం పెరిగి ఈ సాఫ్ట్వేరు ఇదంతా పెరగడం వల్ల ఇప్పుడు కమ్యూనిస్టులు ఉంటే బాగుండనే దగ్గరికి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు అప్పుడు కూడా మేము సమ్మెలు చేస్తే ఫ్యాక్టరీ పారిపోయినాయని చెప్పేది కరెక్ట్ కాదు. మేమేమంటున్నాము, నేను వచ్చే రిలేటివ్గా మీకు వచ్చేటువంటి ఆదాయాల్లో జీతాలు పెంచుకో అడుగుతున్నాము. వాళ్ళు ఎప్పుడు వర్కర్స్ సమ్మె వల్ల ఎప్పుడు ఫ్యాక్టరీస్ వెళ్ళిపోలే. వాళ్ళ వ్యాపారం నష్టం వస్తుంది. వాళ్ళ వ్యాపారం నష్టం దాన్ని పూడ్చుకోవడానికి మా పైన బాగా నిర్ణయించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తే ఒప్పుకోరు. ఇప్పుడు అట్లా వాళ్ళ వ్యాపారాల్లో వచ్చే లావాదేవీలు వచ్చే నష్టాలని దృష్టిలో పెట్టుకొని అది మా పైన నెట్టేసిపోయింది తప్ప, ఎవరికి లాభాలు వచ్చే ఫ్యాక్టరీలో మేము సమ్మెలు చేసినా సెటిల్ చేసుకుంటున్నారు. వాళ్ళు రూపాయి 2 రూపాయలు సెటిల్ చేసుకుంటున్నారు. లాభాలు లేని చోట సరిపోతే పై వెళ్ళిపోతున్నారు. అదొకటి. రెండో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చట్టసభలో మేము లేము. నీకు ఎగ్జాంపుల్, 4 రోజుల క్రితం శ్రీకాకుళం పోయా మామని. వస్తుంటే ఒక టీ హోటల్ ఆగాం. టీ తాగుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అన్నం లేకపోయేకి భయం పోయిందండి అధికారులకి, అది అఫిషియల్స్కి, వాళ్ళకందరూ భయం పోయింది అన్నం లేకపోయేకాడికి అంటున్నారు. అంటే నక్సలైట్ లేకపోవడం వల్ల అది కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా ఉంటే ఆ భయం ఉంటుంది. అందరూ ఇప్పుడు ఏమంటున్నారు, అదే కమ్యూనిస్ట్ ఉంటేనే బాగుండు అంటున్నారు. అంతెందుకు, అసెంబ్లీలో పార్లమెంట్లో ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు కానీ ఒక 10 మంది ఉంటే అసెంబ్లీ అట్లా నడవదాయా, ఆయనకి ఒక పాలసీ ఉంది ఉండేది. ఇప్పుడు అంతా మీరు తోసుంటాను పోతున్నాం మేము. అదే కమ్యూనిస్ట్ ఉన్నాను అనుకోండి 10 మంది, వాళ్ళు నిలేస్తారు ఎజెండా పైన. ఇప్పుడు సంవత్సరం ఒక్కడే ఉన్నాడు తెలంగాణ గవర్నమెంట్లో, పాలసీ ఆడు ఒకడే మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళంతా కొట్లాడుకొని తిట్టుకొని పోతున్నారు. బూతులు మాట్లాడడం తప్ప పాలసీని అసలు ఎనలైజ్ చేసి మాట్లాడే అంత ఎవరు లేరు కూడా వ్యవహారం జరగట్లేదు. ఒక సిపిఐ ఎమ్మెల్యే అటు మాట్లాడుతున్నాడు. అదే ఇంకా 5 మంది 10 మంది ఉన్నారనుకోండి, ఇంకా ఎఫెక్టివ్ చేయడానికి అవసరం లేదు. అది ఇప్పుడు బూర్జువా పార్టీ వాళ్ళు కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీరు లేని లోటు అని కనిపిస్తుంది మాకు. సార్, అంటే మీరనే కదా సార్, అసలు అది సరే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కావచ్చు, కాంగ్రెస్ సిద్ధాంతం కావచ్చు, మీరందరూ ఉన్నప్పుడున్న బలమైన సిద్ధాంతాన్ని మాట్లాడే నాయకులు అయితే చట్టసభలలో అయితే కనపడట్లేరు. ఇప్పుడు పోలేకపోతున్నాం కదా, పోవడానికి అవకాశం లేకుండా పోతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క పార్లమెంట్ అసెంబ్లీ సీటుకి 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే మేము అంత ఖర్చు పెట్టి ఏం చేయగలం చెప్పండి.
ఇప్పుడు మినిమం 50 కోట్ల అసెంబ్లీకి అయిపోయింది. మినిమం 100 కోట్ల పైన పార్లమెంట్కి వచ్చేసింది. వాళ్ళు ఏం చేస్తారు, తెచ్చి పెడుతున్నారు, గెలుచుకుంటారు, మళ్ళీ సంపాదించుకుంటారు పోయి. అంటే ఇంత మనీ మార్కెట్లోకి రాజకీయాలు వెళ్ళడానికి కారణం ఏంటి సార్? భూ సంస్కరణలు సరిగ్గా జరగకపోవడమేనా కారణం? అంటే భూ సంస్కరణ చక్కగా అమలుపరిచి ఉంటే ఎవరి కాలిపోయిన వాళ్ళు నిలబడి బతుకుతూ ఉంటే అంత వేజారిపోరు. ఒకటి. రెండోది, ఇప్పుడు డబ్బులు కానికి ఎవడైనా అంత లొంగుతున్నారు. నాకు సిగ్గుసేటు చెప్పాలంటే ఎమ్మెల్సీకి ఎలక్షన్స్లో టీచర్ ఎమ్మెల్సీ కేసులో 3,000 రూపాయలు హాట్ ప్యాన్ పెట్టి ఇచ్చాడు. క్యూలో ఉన్నారండి లెక్చరర్స్. అంటే 2 లక్షల రూపాయలు తీసి జీతం ఉన్న లెక్చరర్స్ క్యూలో ఉన్నారు. ఏం చెప్పుకోవాలా? అంత డబ్బుల పైన అట్లా ఆదా వచ్చేసింది. దాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే వాడికి రాజకీయాలకు అనుభవం ఉండ అక్కర్లా. వాడు ఎక్కడో వ్యాపారం చేసుకుంటుంటాడు దేశాల్లో విదేశాలలో. సడన్గా తీసుకొస్తాడు, డబ్బులు ఒక 50 కోట్లు పార్టీకి ఇచ్చేస్తాడు. వీడు ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు, గెలిచిపోతున్నాడు. ఇప్పుడు దాకా జెండాలు పట్టుకొని మోసుకొని తిరిగిన వాళ్ళందరూ ఏమైనారు? వాళ్ళకి అది లేవు. ఈవెన్ అది ఓన్ పార్టీ మాది వదిలిపెట్టు. టీడీపీలో కానీ కాంగ్రెస్ అని ఇంకోట్లో కానీ పార్టీలో పనిచేసే కార్యకర్త కూడా మేము ఇప్పుడు దాకా కొట్లాడినాము, ఇప్పుడు వాడు ఎవడో వచ్చాడు కూర్చొని గెలిచిపోతున్నాడు, బయట చూస్తున్నాడు అని ఫీలింగ్ ఉంది, అసంతృప్తి ఉంది. అని ఇప్పుడు మనీ పాలిటిక్స్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నమాట వాస్తవం. కానీ ఎప్పుడూ ఈ అసంతృప్తి బయటపడుతుంది. వస్తుంది సార్. ఎందుకంటే భూమిని వస్తువుగా చేసినప్పటి నుంచి రాజకీయాలు మారిపోయాయి మొత్తం. అంటే ఇష్టం వచ్చినప్పుడు డబ్బు, అది ఇన్ఫ్లేషన్ ఎట్లా పెంచుతున్నారో, ఆర్టిఫిషియల్ భూమి తీసుకొస్తున్నారో బబుల్లోకి. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఎక్కడ చూసినా గజం ₹1,00,000 అంటే దేనికి ఆ ₹1,00,000 అనేది అసలు ఎక్కడ కూడా ఒక ఎకరా 130 కోట్లు. అవును సార్. ఎందుకు ఎట్టబోయింది చెప్పండి? సేమ్ సార్. అంటే ఇదే డౌట్ నాకంటే, దేనికి 130 కోట్లు కాదు. వాళ్ళు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కలిసి ఒక అడ్డ పెట్టుకొని సహాయం చేయించి వానికి వేయించుకున్నాడు. ఇప్పుడు అది వచ్చిన తర్వాత చుట్టుపక్కల రేట్లు పెరుగుతాయి, రేడియస్ మొత్తం పెరుగుతాయి. దానికోసం ఒకరిని ఎంపిక చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఇది తీసుకునేవాడికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, నువ్వు 100 టవర్లు కట్టుకో, తర్వాత మీకు ఈ లిమిటేషన్స్ ఏమి ఉండవు అని చెప్పి, మీకు హరాస్మెంట్స్ ఏమి ఉండవు, తర్వాత దాని ఏమంటారు యాక్సెప్టింగ్ ది ప్రపోజల్స్ అందులో ఉండదు, కట్టుకోమంటాడు. అతను ఏం చేస్తాడంటే 60-70 అంతా కట్టుకుంటాడు. కట్టుకుంటే ఇది గిట్టుబాటు అవుతుంది, అమ్ముకోవచ్చు, నిబంధన పాటించడు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇది 130 కోట్ల మాది కూడా పెరుగుతుంది వాళ్ళు అనుకుంటారు. అట్లా ఇది ఆర్టిఫిషియల్ బ్రూస్టప్, అంతేగా నిజమైన బ్రూస్టప్ కాదు. అది కావాలని చేస్తుంది. అది బబుల్, రియల్ ఎస్టేట్ క్లియర్ బబుల్ అది. కానీ అది ఏమవుతుందండి సార్, ఎప్పుడైతే అది వస్తువులాగా మారుతుందో భూమి, దాంతో మిగిలిన ఎవరు కూడా దాంతో పోటీ పడే శక్తిని పొందుకోవట్లేదు ఎవరు. అదే భూమి ప్రజల చేతిలో ఉంటే అది రాదు. అంటే అదే సార్, మీ భూ పోరాటాలు సవ్యంగా లేకపోవడం వల్లనే ఈరోజు ఇంత భూమి వచ్చింది. ఇప్పుడు మేము చేయగలిగితే చేసాము, చేస్తున్నాము, అది సరిపోవడం మాట వాస్తవమే. ఈ చట్టాలు బలమైనవి, లేకపోతే ఫెర్టైల్ భూమిగా ఉన్న ల్యాండ్స్ని రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నాయి, రాపలేకపోతున్నాం. గవర్నమెంట్ అక్వైర్ చేసుకుంటా ఉంది. అక్వైర్ చేసి ఎవరికి ఇస్తా ఉంది? మళ్ళీ మొనోపల్లికి, కార్పొరేటర్కి ఇస్తా ఉంది ఆ ల్యాండ్. పేదవాళ్ళు ల్యాండ్ గుంజుకొని కార్పొరేట్ కంపెనీస్కి ఇస్తా ఉంది. వాడు ఫ్యాక్టరీ కట్టుకుంటాడు, బ్యాంక్ లోన్ తీసుకుంటాడు, వ్యాపారం చేస్తాడు, బ్యాంక్ లోన్ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వేస్ట్ అయిపోతుంది. ఎంతమంది అండి? దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుని డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిపోయినారు. వాళ్ళందరూ వ్యాపారం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు లోన్ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు రికవర్ చేయలేకుండా పోతున్నారు. మోడీ వచ్చాక నేను ప్రమాణం చేశాను అన్నాడు. ఈయన వచ్చాకనే విన్నాయి. 2014లో 2.2 crores ఎన్పిఏ ఉంటే ఇప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ, 13 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చినాడు. 16 లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టి లండన్లో, కెనడాలో, దుబాయ్లో ఉన్నారు. ఆ డబ్బులు ఎక్కడివి? పేదవాళ్ళు సంపాదించిన డబ్బులే కదా. అదే పేదవాళ్ళకి సంబంధించిన ఏమంటే ఇస్తున్నారా? రైతులకు గిట్టుబాటు ధర ఏమంటే ఇవ్వడంలే, భూ సంస్థకు అమలుపరిచి చేయమంటే చెప్పడంలే, తర్వాత పంట రుణాలు రద్దు చేయమంటే చేయడంలే, రైతులకు ఎలా పెట్టి వచ్చినప్పుడు. అందులో వీళ్ళకేం చేయడంలే. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం డబ్బులు కొమ్మరించి గెలిచిపోతూ ఉన్నారు. అందువల్ల నగ్న దోపిడీ జరుగుతుంది.
అంటే అమరావతిలో కూడా అంత ఫెర్టైల్ ల్యాండ్స్, అంటే మీరు ఫెర్టైల్ ల్యాండ్స్ అన్ని తీసుకున్నారు కాబట్టి, అంటే మరి అక్కడ ఎందుకు సార్ ఏ పోరాటం రాకుండా మాకు క్యాపిటలే కావాలని రైతులందరూ కూడా పోరాటం అదే చేస్తారు? అదే అదొక ప్రాబ్లం. ఇప్పుడు ఆయన చంద్రబాబు ఏం చేశాడు తెలివిగా, అక్విజేషన్ పెడితే కోర్టుకు పోతారు ప్రాబ్లం అని ల్యాండ్ పూలింగ్ పెట్టుకున్నాడు. నువ్వు 1 ఎకరా ఇయ్యి, 1 ఎకరా మీకు ఇంత కమర్షియల్ ప్లాట్ ఇస్తా, ఇంత కమర్షియల్ డొమెస్టిక్ ఇస్తా అంటారు. అది లెక్కేసుకుంటే ఇక్కడ ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చరు. డెవలప్ చేసిన తర్వాత 1 ఎకరా 1000 రూపాయలు అనుకున్నా కూడా ఈ వాటికి సైట్ అయితే 2000 వస్తూ ఉంది. అట్లా మ్యానిపులేట్ చేశాడు. కానీ నష్టం ఎక్కడంటే దాదాపు 60-70 ఎకరాలు భూమి ఫర్టైల్ భూమి ఖాళీ అయిపోతే ఎంత సంపద పోతుందండి, ఎంత ఫుడ్ పోతాయి. తర్వాత మాన్యువల్ లేబర్. ఇప్పుడు ఆడ భూమి ఉన్నోళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ప్రతి గ్రామంలో కనీసం ఒక 30-40% భూమి లేని వాళ్ళు ఉంటారు. సాకలికి కొమ్మరి మంగలి చేతివృత్తుల వాళ్ళు, జీవాలం గొడ్లు పెప్పుకునే వాళ్ళు అంతా ఉంటారు. వాళ్ళకేం వస్తుంది, భూమి ఉండే డబ్బులు వచ్చినాయి. అందుకే కదా లాస్ట్ టైం అది చేయబట్టే కదా మంగళగిరిలో ఇతను ఓడిపోయాడు లోకేష్ కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పిచ్చి పని చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు గెలిచారు. కానీ జగన్మోహన్ పిచ్చి పని చేయకుండా కానీ తలపడి కానీ వదిలిపెట్టుంటే అంత ఈజీగా ఓడిపోయాడు కాదు. వాడు జడగొట్టుకున్నాడు. అసలు అమరావతిని దాని గురించి మాట్లాడకపోయినా అట్లా వదిలేసినా కూడా దాని పని వదిలేసి ఉంటే దాని పని జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఒక సిస్టమ్ తయారు చేస్తామండి, ఆ సిస్టంలో మన జోలికి పోకూడదు మనం. అది ఒక సిస్టమ్ తయారైపోయిన తర్వాత దాని జోలికి పోతే పోతుంది. అది అట్లా అదే చేశాడు. పోలవరం ప్రాజెక్ట్ ఆపేశాడు, అమరావతి ఆపేశాడు, తర్వాత స్టీల్ ప్లాంట్స్ ఆపేశాడు. ఇంత ఒక విధంగా సాటిస్ట్ పనులు చేశాడు. చంద్రబాబుకు ఉపయోగపడింది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఈ భూములు పూలు చేసి మళ్ళీ కార్పొరేట్కి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. అంటే సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు స్కీమ్ కానీ లేకపోతే అమ్మఒడి లాంటి స్కీములు కానీ కరోనా టైంలో చేసిన ఆ సిస్టమ్ని తీసుకొచ్చిన విధానం కానీ అది ఏ రకంగా ఆయనకు హెల్ప్ అవ్వలేదా అండి? అంటే జనాలకు రీచ్ అవ్వ నీకు ఒకటి గుర్తుపెట్టుకో, పరిపాలన విధానం కన్నా నీ యారిగన్సీ, అహంభావం, నియంతృత్వం, లెక్కలేనితనం, ప్రజాస్వామ్యం ఖాతా చేయకపోవడం ఇది ప్రధానం. ఇచ్చేటువంటివి అనుభవిస్తారు కానీ పొలిటికల్ పాలసీ చూస్తారు. ఆయన రేపు ప్రజాస్వామ్యం కాపాడలే, ఏ రాజకీయ పార్టీకి విశ్వాస లేకుండా చేశాడు. తర్వాత పోలీసుల్లో పెంచి దందాలు చేయించడం మొదలుపెట్టాడు. ఒక విధంగా నియంత్రిత పరిపాలన సాగించాడు బయట ప్రజలకి. సేమ్ చంద్రబాబులో అదే నియంతృత్వం కనపడదా మనకు? అదే చెప్తున్నా. అది అతను క్రూడ్గా ఇంప్లిమెంట్ చేశాడు. చంద్రబాబు క్రూడ్గా ఇంప్లిమెంట్ చేయడు, జాగ్రత్తగా సోఫిస్టికేటెడ్గా చేస్తాడు. అంటే ఈయన క్రూడ్ నియంత, ఈయన లిబరల్ నియంత, సొఫిస్టికేటెడ్ లిబరల్ నియంత. అంటే ఇది కూడా సేమ్ మీ కమ్యూనిస్టులు లేకపోవడం వల్లనే వచ్చిన మన తిరిగి ఆడికి వస్తుంది ప్రశ్న. కరెక్టే, కమ్యూనిస్ట్ బలంగా ఉంటే వాళ్ళు చేయలేదు కదా. అసలు కమ్యూనిస్టు పోరాటాలన్నీ నియంతృత్వానికి వ్యతిరేకమే కదా. ఇప్పుడు అంత ఇంత గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ పేదవాళ్ళ చేతిలో గుడిసో సెంటో ఉందంటే కమ్యూనిస్ట్ కొట్టాడబట్టే వచ్చింది. చూడండి, రాష్ట్రం మొత్తం పరిశీలించండి, ఎక్కడైనా పేదవాళ్ళ చేతిలో భూమి ఉందంటే బికాస్ ఆఫ్ కమ్యూనిస్టులకు. అది తగ్గితే చోట పోతున్నాయి. ప్రతి జిల్లా చెప్పగలగాలంటే. అంటే స్వతంత్రం వచ్చాక పేదలు ఎక్కువ ఉన్న దేశం రాను రాను మధ్యతరగతి దేశంగా మారుతూ వచ్చింది సార్. ఈ మధ్యతరగతిలో ఉన్న వాళ్ళకున్న అవసరాలని, వాళ్ళకున్న సమస్యలను మీరు ఏ రకంగా సొల్యూషన్ అంటే ఫస్ట్లో మేము ఒక తప్పు ఏం చేసామంటే వ్యవసాయ కూలీలు, కార్మిక వర్గం ప్రధానమైన పాత్ర ఇచ్చి కాన్సన్ట్రేట్ చేసాం. మిడిల్ క్లాస్ని మేము పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఊగిసాట వర్గం ఇది, వాళ్ళు వ్యాస్ స్టేషన్లో ఉంటారు, కింద వాళ్ళు చూస్తే వాళ్ళు అసహ్యం, పైకి పోవాలని ఆతృత అనేది మేము ఒక పెక్యులర్ సిద్ధాంతాన్ని రూపం తెచ్చుకొని మిడిల్ క్లాస్ మీద మేము పెద్ద కాన్సన్ట్రేట్ చేయలే. వీళ్ళు నమ్మకస్తులు కాదు అని మేము వ్యవసాయ కూలీలు, కార్మిక వర్గం, పేదవాళ్ళు వాటిపై కాన్సన్ట్రేట్ చేసాం. కానీ మాకు అర్థమైంది ఏంటంటే గ్రామంలో 100కి 80 మంది వ్యతిరేకంగా 100కి 20 మంది రైతులు ఆడ దళితులనే పేదలు సపోర్ట్ చేసేటంటే డెఫినెట్గా గెలుస్తుంది. అచ్చంగా హరిజన ఒకటి ఉంటే గెలవదు.
నా అనుభవం చూశాను. అచ్చగా అంగన్వాడీ ఒకటే ఉంటే మిగతా ఫార్వర్డ్ క్యాస్ట్ అంతా ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళు దీనికి పడేయడం లేదు. మేము పాలసీ ప్రకారం వాళ్ళ కోసం కొట్లాడాం, మా బంధువుల కోసం కొట్లాడాం కావాలంటే. కానీ వీళ్ళు నిలబడలేకపోతున్నారు. శత్రులు మిగిలిపోయారు, మాకు మిత్రులు తగ్గిపోయారు. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. కొంచెం మనం మిడిల్ క్లాసు నేను దృష్టిలో ఇప్పుడు మిడిల్ క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ ఈ బండి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కూడా ఎప్పటికీ మీరు అన్నలని లేదంటే ఇక్కడ విప్లవం అని వీటి గురించే మాట్లాడతారు తప్ప మెజారిటీ పీపుల్ ఉన్న చోట వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళకున్న కష్టాలేంటి? ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినట్టు సాఫ్ట్వేర్ కానీ ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే గిగ్ వర్కర్లు కానీ వీళ్ళందరికీ కావాల్సిన అసలు ఏంటి సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి అనేది కమ్యూనిస్ట్ పార్టీ అయితే చూడట్లేదు అనేది నేను అనుకుంటున్నాను. ఇది ఒక ప్రయత్నం చేసాం. ఈ వీళ్ళ జుమోటా బ్యాచ్ అంతా యూత్, పవర్ఫుల్ యూత్. నేను మా వాళ్ళకి చెప్పాను, మా వయసు అయిపోయింది, యూత్ కొత్త జనరేషన్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళని మేము పోయి ఆర్గనైజ్ చేయలేము, మేమైనా పోయి ఆర్గనైజ్ చేయండి. అంత మిలిటెంట్ యూత్ ఉన్నారు, వాళ్ళకి సక్రమైన పద్ధతి చేయలేకపోతున్నారు. కొంచెం చేస్తున్నారు కానీ సరిపోవడం లేదు. ఈ మోడర్న్ డెవలప్మెంట్లో వచ్చేటువంటి దుష్ఫలితాలని సక్రమంగా అంచనా వేసి ప్రజల్ని ఆకట్టుకునే విషయంలో మేము కూడా ఫెయిల్ అయిన మాట వాస్తవం. రొటీన్గా కొట్లాడుతున్నాం, రొటీన్ ఆస్పెక్ట్లో. నిజమే, ఇప్పుడు ఆపరేషన్ ఎక్క గారు ఇది అన్యాయం చెప్తున్నాం, కానీ ఎక్కువ న్యాయానికి ఏంటి, నక్సలైట్లు అందరూ చంపుతారు కదా, వాళ్ళతో మీకేం పని అంటారు. కానీ లెఫ్ట్ అభిమానులు ఉండేవాళ్ళకి బాధగా ఉన్నా కూడా లెఫ్ట్ అభిమానులు వాళ్ళు పట్టించుకోవడం లేదు. సో స్టూడెంట్స్ పాప ఆ ఊరికి పోయారు, హెడ్ మా ఊరికి వాళ్ళు ఊళ్ళో వాళ్ళు తగ్గబడ్డారు అవుతుంది. దట్ మీన్స్ కొంచెం ఆ ఎక్స్ట్రీమిజం పైన ప్రభుత్వం సక్సెస్ అయింది, ప్రచారం సక్సెస్ అయింది. ఎంతమంది చంపేస్తాడు, తిరుగుబాటు రాకపోవడం ఏంటి, వరుసపెట్టి చెప్పి చంపేస్తున్నాడు. అది కూడా చెప్పి లెక్క పెట్టి చంపుతున్నాడు. ఫ్యాక్సీస్ ఎట్టయితే చంపుతారో లెక్క పెట్టారు. జనం తిరుగుబాటు రావాలి కదా, రాలేదు. అంటే స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో నక్సలైట్లను చంపినప్పుడు కూడా 2 నిమిషాలు మౌనం పాటించిన స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు అది జస్ట్ ఎక్కడో ఒక ఆర్టికల్ లాగా వచ్చిపోతుంది తప్ప వాళ్ళకు సంబంధించిన ఏ రకంగా కూడా అంటే ఏంటి, వాళ్ళు ఎవరు ఏంటి అనేది మాత్రం ఎక్కడ సర్వే చేయడం లేదు. ఢిల్లీలో చేశారు. ఢిల్లీ ఎక్కడ చేశారు, ముందు పొల్యూషన్ కోసం పోయారు వాళ్ళు, ఆ తర్వాత ఈ హెడ్ బాది తీసిపెట్టారు. వాళ్ళు అరెస్ట్ చేసి నక్సలైట్ లోపల పెట్టాడు. అంటే అప్సెట్ చేసేప్పుడు చేయలేడు, అప్సెట్ రావడంలా. అది రాకుండా పోవడానికి కారణం ఏంటి, విద్యా విధానంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇంకోటి ఈ నక్సలిజం చేస్తున్నటువంటి పనులు కొన్ని ఎక్స్పోజ్ అవుతాయి కదా. వీళ్ళు నక్సలైట్లు చంపిందేమో పెద్ద న్యూస్ రాదు, నక్సలైట్లు ఎక్కడ చంపితే పెద్ద న్యూస్ అవుతుంది, దేశమంతా న్యూస్ అవుతుంది. అంటే హిడ్మా కూడా దాదాపు 70-80 మందిని చంపాడు అనేది ఉంది కదా. అదే అదే పోలీస్ పెట్టాడు చెప్పాడు కదా. అంటే దాని ఎఫెక్ట్ ఉండే డెఫినెట్ పని చేస్తాడు. మనం ఏమంటాం, ఈ సమాజాన్ని మార్చడానికి చేసే కృషి చేస్తాం, అతను చంపుతామని మనం అంటాం. మరి వాడే ఉంటాడు, వాడు తుపాకులు పెట్టుకుని చంపుతామంటే మనం చేస్తామని అంటుంటాడు. ఒకటేమన్నాడు, తుపాకులు పెట్టుకుంటే ఆయన వదిలిపెట్టామని. సిపిఐకి మేము కూడా చెప్పాం, ఇంకా అయిపోయిందా, ఇంక దాని జోలికి పోబాకండి, తుపాకీ కొట్ట ద్వారా రాజాసం రాదు, జనజీవితాలు కలవండి అని చెప్పాం. అంటే గన్నుతో అయిపోయింది, గన్నుతో కాలం అయిపోయింది. ఇప్పుడంతా పెన్నుతోనే మీరు ఏదైనా మార్పు తేగలిగితే తేవాలి. బట్ మీడియా మొత్తం మీరు పక్షపాతం వహిస్తుందనే అంటున్నారు. మీడియాని ఆ ప్రకారం మీకు ఉపయోగకరంగా ఉండే మీడియాని మీరు బలపరచుకోలేదు. మా వాళ్ళకి కావడాలి, అది కూడా ట్రై చేసాం. ఇప్పుడు సిపిఎం కూడా చెరువు ఛానల్ పెట్టి TV9 అని పెట్టి TV10 పెట్టారు. ఈ వ్యాపార కాంపిటీషన్లో న్యాయబద్ధమైనటువంటి పరిపాలన సరిపోదు, రాంగ్ మెథడ్లో పోతే తప్ప తెలవదు. అది మేము పోలేము, అందులో ఏ పని కాదు. దాని జోలికి పోలేని ఉద్దేశం చివరికి అమ్మేసుకున్నాం నష్టాలతో, చేయలేకపోతున్నాం. పేపర్ పెట్టాం, పేపర్ తగ్గనే ఆ ప్రకారం మేము బ్రూస్టప్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, మాకు అడ్వర్టైజ్ రావు. ఒక పేపర్ పెట్టి కాబట్టి 10 రూపాయలు అవుతుంది, అమ్మేది రూపాయకి అమ్ముతాం, ఎట్లా సాధ్యం అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ రావు. అందువల్ల మేము చాలా కష్టపడి నడిపిస్తున్నాం, కష్టకాలంలో కూడా పేపర్ నడిపిస్తాం. అప్డేట్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే RSS నిక్కర్ నుంచి పాయింట్కి అప్డేట్ అయింది, ఎరుపు జెండా మాత్రం ఆవిరైపోతుంది తప్ప అప్డేట్ అవ్వట్లేదు. ఆవిరి అవడం లేదు. అయితే వాళ్ళకి చెప్తాం కదా, వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే ఒక రిలీజియస్ బేస్, నెక్స్ట్ పొలిటికల్ ఉపరితలం,
రెండు మిక్స్ అయినాయి. అంతకుముందు రెండు మిక్స్ కాదన్నప్పుడు వాళ్ళకు 2 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళు ఎల్కే అద్వాని చూసి పదయాత్ర సాగించిన తర్వాత దీన్ని బ్రూస్టప్ చేశాడు. ఆ బ్రూస్టప్ చేసిన వల్ల ఏమైందంటే అందుకుంది. అందుకనే ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయింది. దానివల్ల ఈ రాజ్యాంగం, సెక్యులరిజం అది ఇది దాన్ని పట్టించుకునేవాళ్ళు. అది పట్టించుకున్న బాబు కూలగొడతారా? పట్టపగలే అది కూలగొట్టిన అద్దాన్ని ఎల్కే అద్దాన్ని పగల కొట్టాడు. మళ్ళీ జోష్ అది కొట్టాడు. ఆ కేసు ఏమైంది? ఈ బాబరీ మసీదు మీద, అయోధ్య మీద, పలాయన మీద కేసు కొట్టేశారు. కేసు కొట్టేస్తే కేసు కొట్టేసిన వాళ్ళు జడ్జిలు ఎక్కడున్నారు? వాళ్ళు ఇప్పుడు ఎంపీగా ఒకడున్నాడు, గవర్నర్గా ఒకడున్నాడు ఉన్నారు. ఇట్లా వ్యవస్థను చీని చేస్తుంటే ఉద్యమం మొత్తం నష్టం అవుతుంది. అంటే మీ పోరాటాలు బలంగా ఉన్నప్పుడు మీకున్న అంటే స్వార్థాలు కావచ్చు, ఎందుకంటే దాదాపు చాలామంది కమ్యూనిస్ట్ లీడర్లు కాలేజీలు పెట్టుకున్నారు, పౌల్ట్రీ ఫామ్లు నడుపుతున్నారు, వాళ్ళు బలంగా తయారయ్యారు తప్ప వాళ్ళ కిందున్న సామాన్య కార్యకర్తలు మాత్రం ఎవరూ బలపడలేదు. మీరు ఖమ్మం నుంచి వచ్చారు కాబట్టి ఖమ్మం నేపథ్యం మాట్లాడుతున్నారు, మీరు నాకు అర్థమైంది నాకు. కానీ అన్ని జిల్లాల్లో ఆ పరిస్థితి కాదు. అందరు నాయకులు అట్లా చేయలేదు, ఎవరు ఒకరితో చేసి ఉండొచ్చు తప్ప అది జనరలైజ్ కాదు మా దగ్గర. దాదాపు మా దగ్గర చూస్తే మాత్రం అది అర్థమైంది నాకు. మీ నేపథ్యం అర్థమైంది, మీ ప్రశ్న నాకు అర్థమైంది. దాంతో దూరం పోలేను, ఇంకా డీప్గా పోలేను. సో అంటే నేను చదువుతున్నప్పుడు కానీ చూస్తుంది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలనే కానీ, అంటే కమ్యూనిస్ట్కి సంబంధించి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానీ, దీని అంతటికీ మూలం భూ సంస్కరణలు, భూ పోరాటాలు సరిగ్గా జరగకపోవడం అనేది మాత్రం నేను చాలా బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న దొరల్లాగే ఉన్నారు. ఊర్లలో అమ్ముకున్న దొరలందరూ వచ్చి హైదరాబాద్లోనో బెంగళూరులోనో పెద్ద పెద్ద ఎస్టేట్లు నిర్మించుకున్నారు తప్ప భూములు మాత్రం చిన్న సన్నకారు రైతులకు కానీ లేదంటే రైతు కూలీలకు కానీ మీరు అన్నట్టు ఎవరికి కూడా చేరలేదు. ఈవెన్ కేసీఆర్ 2 ఎకరాల భూమి పంచుతా దళితుల కన్నా కూడా అది ఒక వాగ్దానం లాగా మిగిలిపోయింది తప్ప అది మాత్రం రీచ్ అవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటమే భూమి కోసం ముక్తి కోసం. తేబాక ఉద్యమం స్టార్ట్ అయింది భూమి కోసం. పునఃప్రా మూమెంట్ స్టార్ట్ అయింది భూమి కోసం. అందువల్ల భూ సమస్య అనేది పేదలకు హక్కు అని ఒక ఎజెండాని జాతీయ స్థాయి తీసుకొచ్చింది కమ్యూనిస్టులే. కమ్యూనిస్టు పోరాటం వల్లనే ఒక ఇది జాతీయ ఎజెండాకి వచ్చింది. దేశవ్యాప్తంగా భూపాలు పిలిపించాం, లక్షల మంది జైలు పాలయ్యారు. అప్పటికే ఇందాక అర్థం కదా ఇదేదో చేయాలని. అప్పుడు ఏదో బోట కప్పు సంస్కరణ పెట్టేది కూడా వేరు. అది పర్ఫెక్ట్గా చేస్తే ఇప్పుడు కేరళ ఉంది, పర్ఫెక్ట్గా ప్రతి వాడికి అంత భూమి ఇచ్చారు. అత్యుత్తమైన గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూ సంస్కరణలు పర్ఫెక్ట్గా అమలు చేశాడు. అది అంటే కంటిన్యూ అవుతా ఉంది. అది ఇప్పుడు పేదవాళ్ళు లేని రాష్ట్రం ఎలా డిక్లేర్ చేయగలిగాడు? మినిమం ఉంది వాళ్ళకి కాబట్టి చేయగలిగాడు. ఆ విధంగా అన్ని చోట్ల చేయలేకపోయినాం. మేము కష్టపడి కొట్లాడి ఆక్రమిస్తే అది కొన్నాళ్ళే ఉంటుంది. అది దానికి పట్టాలు ఉండవు, చట్టబద్ధం ఉండదు, ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వం అధికారపరంగా పంచగలిగితే అది గ్యారెంటీ ఉంటుంది. మేము పెట్టిన చోట బలం చోట కొట్లాడినాం, ఇల్లు ఆకుపోయి చేయించాం, గుడిసె చేయించాం, వ్యవసాయ భూములు ఇప్పించాం, అది తయారు చేసాం. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా లోకొత్త వలసలో గిరిజనుల భూములు నోటిఫైడ్ ఏరియా 200 ఎకరాలు క్రిస్టియన్ పద్ధతి ఆక్రమించుకొని కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి బలం వస్తాయని. కాబట్టి నన్ను అడిగారు వచ్చి, నేను పోయాను అడిగి, అది గిరిజన భూములు కదా నోటిఫైడ్ ఏరియా అని చెప్పేసి పోయి అవి గోడల బగలు కొట్టి మొత్తం ఆక్యుపై చేసాం. ఆకుపోయి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళంతా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుని ఇంటి ఊరి పేరు ఏం పెట్టారు తెలుసా? నారాయణగౌడ అని పెట్టారు. ఈవెన్ టుడే కొత్త అది గెజెట్లో కూడా ఉంది. అంటే అట్లా సాధించిన చోట వచ్చినాయి, అన్ని చోట్ల సాధించలేకపోతున్నాం. దానివల్ల నష్టం వచ్చిన మాట వస్తుంది. తర్వాత ఇంకోటి అంటే గవర్నమెంట్ ఒత్తిడి చేసేది, దానికి సదుపాయాలు ఇవ్వవు, పట్టాలు లేదు, సదుపాయాలు కల్పిస్తారు, నష్టం చేస్తారు, ఇబ్బంది వస్తుంది. చివరికి వాళ్ళు కూడా ఆ పార్టీ చెప్పేసి వస్తుంది. అట్లా రకరకాలుగా అంటే సిద్ధాంతాన్ని నమ్ముకొని జిల్లాకు ఒక నారాయణ పుట్టుంటే మనకు అన్ని చోట్ల ఇప్పుడు ఉన్నారులే. కానీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కానీ నాయకులు ఉద్యమాలు సృష్టించలేరండి. ఉద్యమాలే నాయకులు సృష్టిస్తాయి. అంటే ఆల్రెడీ జంజీ ఆ రకంగా మారుతూనే ఉన్నారు. కానీ మా ఖమ్మంలో ఉండే నానుడి ఏంటంటే కమ్యూనిస్టులు కాదు, ఖమ్మంలో అందరూ కమ్యూనిస్టులే ఉన్నారు అని అంటూ ఉంటారు. అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అది మమ్మల్ని తిట్టడానికి ఉపయోగపడే భూతి పదం తప్ప
మాకున్న మెంబర్షిప్ మొత్తం తీయండి, స్టేట్లో కానీ బాధలే కానీ. మామూలు 10-15% ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటారు మీ దగ్గర, అంత బీసీఎస్ ఎక్కువ ఉంటారు. మీరు ఎందుకని కమన్స్ ఇప్పుడు మీరు అట్లా అంటున్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎవరండి? రాజా. డి రాజా ఏం క్యాస్ట్? ఎస్సీ. ఆంధ్రప్రదేశ్లో గతంలో రామకృష్ణ సెక్రటరీ ఉన్నారు, నేను నా తర్వాత. ఆయన ఏం క్యాస్ట్? కమ్మ క్యాస్ట్ కాదు. ఇప్పుడు మన ఏసై వచ్చాడు, ఆయన కూడా కమ్మ క్యాస్ట్ కాదు. ఇక్కడ తెలంగాణలో చాలా నా తర్వాత చాలా వెంకటరెడ్డి వచ్చాడు, మళ్ళీ కోన సంవత్సరం వచ్చాడు. అట్లా ఐసోలేటెడ్గా మీరు చూస్తున్నారు, ఒకళ్ళు చూపించి మొత్తం కమ్మ అంటున్నారు. అంతే కమ్మలందరూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే మా పార్టీ ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కదా, ఏమంటున్నారు? లేరు, అట్లే లేరు. అంటే వ్యక్తి ఆరాధన, వ్యక్తి పూజ వైపే వెళ్ళిపోయారు కదా చాలామంది. అంటే ఒక సామాజిక వర్గం మొత్తం ఒక పార్టీకి అన్నట్టు. అంటే రెడ్లు వైఎస్ఆర్సీపీ ఉంటే కమ్మలందరూ టీడీపీ పార్టీ వైపు, కాపులందరూ జనసేన వైపు అన్నట్టు. గ్రామీణ ప్రాంతంలో విలేజ్ కరణాలు, మున్సిపల్ విలేజ్ అసిస్టెంట్స్ కూడా రెడ్డిస్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉండేది. పాలిటిక్స్ ఉండేవాళ్ళు వాళ్ళు. కమ్మాస్ ఎక్కువ మంది వ్యవసాయం, వ్యాపారం తప్ప రాజకీయాలకు వచ్చేవాళ్ళు కాదు, తక్కువ మంది రాజకీయాలు. రెడ్డిస్ ఎప్పుడు పరిపాలన తరపం వల్ల ఉంటుంది. ఒక ఊళ్ళు ముగ్గురుంటే కూడా వాళ్ళు పెత్తనం చేసేవాళ్ళు. కమ్మాస్ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం, వ్యాపారం చేసుకుంటే బతికేవాళ్ళు తప్ప అని పోయేవాళ్ళు కాదు. ఎప్పుడు వాళ్ళు వచ్చారు? ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన రాజకీయాలకు వచ్చిన తర్వాత కమ్మాస్ పాలిటిక్స్లోకి వచ్చారు. అంతమంది కమ్మాస్ డామినేషన్ లేదు. అది కొన్ని అట్లయితే ఎన్టీ రామారావు కమ్మాస్ వచ్చినా కూడా బీసీలని పైకి తీసేది ఎన్టీ రామారావు కదా, లోకల్ బాడీ బీసీలు కదా. ఇక్కడ తెలంగాణలో రెడ్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ కమ్మలు లేరు కాబట్టి బీసీలను తీసుకొచ్చారనే వాదన కూడా ఒకటి ఉంది. ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కదా. అంటే బీసీ లీడర్లు ఎక్కువగా వచ్చింది మాత్రం తెలంగాణ నుంచి బీసీ లీడర్లు ఎక్కువ వచ్చారు. ఆడ కూడా వచ్చారు కదా, ఏపీలో కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ, లిమిటెడ్గా అంటే ఉన్నారు. నేను చెప్పేది లోకల్ బాడీస్లో. ఎస్ సార్. లోకల్ బాడీస్లో ఎన్టీ రామారావు కదా పెట్టారు, రిజర్వేషన్ పెట్టాడు, బాగానే వచ్చారు. అంటే ఇక్కడ తెలంగాణ రూపు వేరు, దీని పరిస్థితి వేరు. ఈడ రెడ్డి డామినేషన్ ఉన్నమాట వాస్తవమే, ఆడ కొత్తగా ఉండేది. అంటే ఇదే సార్, ఈ క్యాపిటలిస్టులు అందరూ ఎప్పుడైతే ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం, లేదంటే దున్నేవాడిదే భూమి, మీ అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఎప్పుడైతే అలవర్చుకున్నాడో, సడన్గా అందరూ వెన్నుపోటు చంద్రబాబు ఒడిచింది అంటారు. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఎప్పుడైతే రామారావు గారు ఎప్పుడైతే ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారో, క్యాపిటలిస్టులు అందరూ చంద్రబాబు నాయుడు మీద గన్ను పెట్టి కాల్చారు ఎన్టీ రామారావుని, అట్లా దించారని అంటుంటారు. అంటే ఆయన చేసుకున్న స్వయం కృపాది ఒకటి ఉంది. ఎన్టీ రామారావు నిజంగానే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు ఎవరు చేయలేదు. బుద్ధ విగ్రహం మొదలుకొని ఏదైనా సరే ఆయన ఏది చెప్పినా నిస్వార్థంగా చేసేవాడు. ప్రతి పాలసీ ఇఫ్ అండ్ బట్స్, పాజిటివ్ నెగిటివ్ చూసేవాడు కాదు, చేసేసేవాడు. ఆయనకి ఆ పేరు ఉంది. దాన్ని ఆయన కొన్ని తప్పులు చేశాడు, రాజకీయ తప్పులు చేశాడు. రాజకీయ తప్పులు చేయడం వల్ల 5 ఏళ్ళు ఆయన ఓడిపోయాడు. అంత మంచి పని చేసేవాడు. ఆయన పర్మనెంట్గా ఉండాల్సివాడండి ముఖ్యమంత్రిగా. ఆయన చేసిన పనులు పర్మనెంట్గా ఉండాల్సివాడు. ఆయన రాజకీయంగా తప్పులు పనులు చేశాడు. ఆయన ఎవరి మాట వినలే. దాన్ని చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా శానలైజ్ చేసుకొని శంకతం చేసుకున్నాడు. చివరికి పార్టీని ఆకుపోయి చేసుకున్నాడు. లేకపోతే పార్టీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ట్యాక్ట్ఫుల్గా పార్టీని నిలబెట్టుకోకపోతే పార్టీ ఉండేది కాదు. అది బయట ఉండే మామూలు చంపేశాడు అంటారు. మామూలు ఆయన చంపేది కాదు, ఆయన చంపుకున్నాడు. ఇప్పుడు పెళ్లి లక్ష్యపార్టీ వచ్చింది, ఆమె గృహిణిగా ఉంటే భార్య ఉండేది, ఆమె పెత్తనం చేయడం మొదలుపెట్టింది. ఆయన రాజకీయం ఒకసారి మంత్రివర్గం మొత్తం రద్దు చేసి పారేశాడు. అట్లాంటిప్పుడు ఒక విధంగా మంచి ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీ దానికి కారణం. ఎంత కష్టపడి ఆయన అధికారం సంపాదించుకుంటాడు, అంత కష్టపడి పోగొట్టుకుంటాడు. దానివల్ల నష్టం వచ్చింది. దాన్ని నేను ఛానలైజ్ చేసుకున్నాడు. ఏంటంటే గొప్పగా ఊడకుండా ఆయన చేసిన లోపాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వర్కౌట్ చేసుకుంటూ నిర్మాణ పట్టిస్తూ చేసుకొని పార్టీ అతను హ్యాండిల్ చేసుకున్నాడు. అంటే ఒక వర్గపు మీడియా ఆయన వెనకాల నిలబడి క్లియర్గా ఆయనని ముందుకు తీసుకెళ్ళిందా? అది కూడా కరెక్ట్ కాదు. మీడియా కూడా జనం పల్స్ని బట్టే మీడియా మారుతుంటుంది ఎప్పుడు. కానీ జనం పల్స్కి వ్యతిరేకంగా మీడియా చెప్తాను దాన్ని ఎవరు చూడరు.
జనంలో వస్తున్నటువంటి ట్రెండ్ మీడియాని రిఫ్లెక్ట్ చేసింది. అదే జనం ఒకటి ఆలోచిస్తుంటే మీడియా ఒకటి చేస్తుంటే ఉండదు కదా. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందా సార్ అసలు? ఎందుకు లేదు? ఇప్పుడు తెలంగాణ నేచురల్గా డెవలప్ అవుతుంది. దానికి క్లైమేట్ కండిషన్, ల్యాండ్ ఫ్రీ, కష్టపడే జనం ఉన్నారు, జనం అవకాశాలు ఉన్నాయి. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని పొలిటికల్ లీడర్ ఉపయోగిస్తే ఉపయోగపడుతుంది. అది దాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. అప్పుడు కంప్యూటర్ యుగం లేనప్పుడు హైటెక్ సిటీ కట్టాడు. ఇప్పుడు హైటెక్ సిటీ చంద్రబాబు అంటారు. అది డెవలప్మెంటే కదా. దాని నుంచి అనేకం యాన్సరీ ఇండస్ట్రీస్ వచ్చాయి కదా, సాఫ్ట్వేర్స్. అది ఆయన ఒకటే చేశారంటే అంతమంది కూడా చేశారు. కానీ ఈయన దాన్ని ఇంటెన్సిఫై చేసి దాన్ని ప్రాపగేట్ చేసి క్యాపిటలైజ్ చేసుకున్నాడు, మార్కెటింగ్ చేసుకున్నాడు. ఏం చేసిన పని మార్కెటింగ్ చేసుకున్నాడు, మిగతా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేదు. అంటే తెలంగాణకు బిర్యానీ నేనే పరిచయం చేశా, వాళ్ళకి అసలు ఎట్లుండాలో నేనే చేశా, టెక్నాలజీ నేనే తీసుకొచ్చాను అంటూ ఉంటారు కదా. అది ఆయన కొన్ని ఓవర్ యాక్షన్ ఉంది, సెల్ఫ్ డబ్బా ఎక్కువ ఉంది, ఎక్కువ చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు కానీ మనం చేసే పనులు మనం చెప్పుకుంటే కాదు, ఇతను చెప్పుకోవాలి. ఆయన అట్ట కాకుండా ఆయన చెప్పుకుంటే చేస్తున్నాడు. అందులో చేసిన పని కూడా వెగట వస్తుంది. నేను చేశానంటే అది చీనేవాడికి ఒకసారి రెండు మాటలు అంటారు, వాళ్ళు ఏంటో ఒకటి. ఏంటది, నువ్వు ఒకటి ఏం చేస్తావు? ఈ వ్యవసాయానికి సహకరించింది, ప్రజలు సహకరించారు, వాతావరణం సహకరించింది, దాన్ని ఉపయోగించుకున్నావు. అంటే అప్పటి వరకు ఉన్న, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పక్కనే DBR మిల్స్, పక్కనే VST, అటు పక్కన నిజాంలో షుగర్ ఫ్యాక్టరీ, ఇవన్నీ మొత్తం గోకరాజు వాళ్ళకి నిజాం షుగర్ ఫ్యాక్టరీని అప్పుడు మీరు పోరాటాలు చేశారు. అది ఏ రకంగా ఇచ్చారనేది కూడా అందరికీ తెలిసిందే. అది అంటే చంద్రబాబు మొట్టమొదటి కూడా కాన్సెప్ట్ వ్యవసాయం మీద ఆయనకు నమ్మకం లేదు, అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆయనకు నమ్మకం లేదు. తర్వాత ఈ పరిశ్రమలు పబ్లిక్ సెక్టార్ ఉండదు ఆయనకి ఇష్టం లేదు, ప్రైవేట్ ఉండాలని ఆయన ఇన్ ప్రిన్సిపల్ ఆయన కమిట్మెంట్ ఉంది. విద్యా వ్యవస్థ కూడా ప్రైవేట్లో ఉండాలని, అన్నీ ప్రైవేట్లో ఉండాలి, పబ్లిక్ సెక్టర్ పనిచేయరు వీళ్ళు చెప్పేసి అభిప్రాయం ఆయనకు ఉంది. అందుకే కదా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళే అసలు స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడే మైన్స్ క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నిలవని చంపేసి కొండ రెండుగా ఉండాలా, బిడ్డ మాత్రం బొద్దుగా ఉండాలా, ఎట్ట కుదురుతుంది? దానికి కావాల్సిన పని ఏమంటే అదానికి ఇస్తారు, ఇంకొకటికి ఇస్తారు మైన్స్, దీనికి ఎందుకు ఇరు దాన్ని చెప్పడం, మీరు పనిచేయదు అంటాడు. అంటే ఏంటి, ఆయన యాంటీ వర్కర్ మైండ్, ఒరిజినల్గా యాంటీ పబ్లిక్ సెక్టర్ మైండ్. ఆయన మెషిన్ని నమ్మినంత మనుషుల్ని నమ్మడు. సో సేమ్ అంతే ప్రైవేటీకరణ అనగానే 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేశాడు సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలసీ అని కాదు, ఓవరాల్గా అసలు విద్యాని కానీ, లేదంటే ఇట్లా అనుకున్న మీరు కొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ జరగాల్సిందేనా వాటివి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి మెడికల్ కాలేజీ పెట్టాడు జిల్లాల వరకు. తనేం చేశాడు, పేరుకు గవర్నమెంటే కానీ 50% సీట్లు అమ్ముకోవడానికి ఏర్పాటు చేశాడు, అమ్మేశాడు కూడా. అది పేరుకు పబ్లిక్ గవర్నమెంట్ ఇది. మొత్తానికి ఈ అమ్మకాన్ని మొదలుపెట్టిన తర్వాత విద్య కూడా కాస్ట్ అయిపోయింది. ఈ చంద్రబాబు ఏం చేశాడు, పురుడుగా దాని PPP అని పేరు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. అది మరీ గవర్నమెంట్. వాడు చేసిన తప్పని ఇతను కూడా దానికి ఎక్కువ తప్పులు చేస్తున్నాడు. వాళ్ళ అగ్రిమెంట్ ఎట్లున్నాయి, 5 ఏళ్ల పాటు ఆ కాలేజీ జీతం గవర్నమెంట్ ఇస్తుందండి. ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ జీతం ఇస్తున్నారు. అంటే ఈ విధంగా ప్రైవేట్ వాళ్ళకి విద్యని, అందులో ముఖ్యంగా వైద్య విద్యని అప్పగించడం అనేది చాలా ఘోరం. వైద్య వృత్తి ప్రజానికానికి అవసరం, దాన్ని ప్రైవేట్ పనులు చేయకూడదు. చూస్తున్నారు కదా ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్ అయితే ఇబ్బంది పడుతున్నాయో. చచ్చిపోయిన శవాన్ని కూడా ఇరండి, డబ్బులు కట్టకపోతే శవానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారండి ఇక్కడ. మరి దాని నుంచి బయటపడాలంటే మెడికల్ గవర్నమెంట్ ఆధారం ఉండాలి. చంద్రబాబు తప్పు చేస్తున్నాడు, దాన్ని మేము ఫైట్ చేస్తున్నాం. వాళ్ళకి వైసీపీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ పాలసీ కూడా మేము వ్యతిరేకం. అతను పెట్టిన పద్ధతి 50% ఆఫ్ సీట్లు మొత్తం అమ్ముకునే, సెల్ఫ్ సస్టెయిన్స్ చేయడానికి అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. అంటే 50% అమ్ముతే ఆ డబ్బులతో దాన్ని సెల్ఫ్ సస్టెయిన్స్ చేయొచ్చు. ఆల్రెడీ అప్పులలో ఉంది కదా. ఎవరికి అమ్ముతున్నావు? డబ్బులు అమ్ముతున్నావు. అవును సార్, మిలిటరీకి రావడం లేదు కదా.
మెరిటోరియం విద్యార్థికి సీట్ రాకుండా ఆడ దెబ్బ కొడుతున్నారు కదా. కేవలం గవర్నమెంట్ అనుకున్న డబ్బులు ఎక్కడికి పోతాయండి. ప్రత్యేక విమానాలు తీసుకొని తిరుగుతారు. అవసరమా ప్రత్యేక విమానాలు వీళ్ళకి? డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇష్టం లేదు. అది ప్రైవేట్ పరం పోవాలా. ప్రైవేట్ వాడు ఎంత బాగుంటే వాళ్ళకి అంత లాభం అవసరమైనప్పుడు. అదొకటి. ఆ విషయంలో చంద్రబాబు చేస్తే కూడా తప్పే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.